ఈ మీరందరూ కూడా లెవెల్ 1 స్టూడెంట్సే కదా? మీ లెవెల్ మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయవచ్చు ఆ గ్రూప్లో, ఉసూల్ అల్ హదీస్లో, ఇన్షాల్లా. जी सर, इंशाल्लाह इंशाल्लाह। రైట్, బిస్మిల్లాహి వల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలుల్లాహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అమ్మా బాద్. మీ దగ్గర ఉన్నటువంటి ఈ లెవెల్ వన్ యొక్క మన ఆ, మొదటి స్థాయి ఫిఖ్ ఆ, అని చెప్పేసి ఉంటుంది చూడండి. మీ పీడిఎఫ్ దాన్ని ఓపెన్ చేయండి. ఫిఖా మొదటి స్థాయి అనేటువంటి పీడిఎఫ్ మీకు అందరికీ షేర్ చేయడం జరిగింది కదా? అది ఉంటే మీ దగ్గర మీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 5కి రండి. హ్మ్. సార్ ఫిక్ లెవెల్ 1 ఆ, ఫిఖ్ మొదటి స్థాయి ఫిఖ్ అని ఉంది కదా మీ దగ్గర. మీకు పీడిఎఫ్ షేర్ చేశారు కదా ముందుగానే. ఉంది సార్, ఉంది సార్. రైట్, అందులో పేజ్ నెంబర్ 5లో చూడండి. ఫాతిమా నేను మళ్ళీ సిస్టర్ నాకు కూడా చెప్పరా అది? ఫాతిమా గ్రూప్ లో సిస్టర్ షేర్ చేస్తాను. గ్రూప్ లో షేర్ చేస్తాను చూడండి. ఆ, ఇదేనా సార్? ఇస్లాం పదం యొక్క నిర్వచనం ఉంది చూడండి. ఇన్షాల్లా. सर मेरे पास पीडीएफ नहीं है सर। నేను గ్రూప్ సిస్టర్ ఎవరు గ్రూప్లో షేర్ చేశారు కదా? సిస్టర్ ఎవరు? ఫాతిమా షేక్ మన లెవెల్ 1 గ్రూప్లో షేర్ చేశారు చూడండి. లెవెల్ 1 గ్రూప్లో రబువా తెలుగు 66/1 అని ఉంటుంది చూడండి. మీరందరూ ఉన్నారు కదా అదే గ్రూప్లో. ఇస్లాం యొక్క మూల భాగాలు సార్, ఆ 5 నెంబర్. ఆ, ఒక్క నిమిషం. అందులో ఆ, క్రింద కింద ఇస్లాం పదం యొక్క నిర్వచనం అని ఉంది చూడండి. ఇస్లాం పదం ఆ యొక్క నిర్వచనం ఉందా? ఉంది సార్, ఇస్లాం రైట్. పదం యొక్క నిర్వచనం ఇన్షాల్లా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎన్నో పేజీ చేసేస్తారు సిస్టర్? ఎన్నో పేజీ? పేజ్ నెంబర్ 5. చూడండి. ఐదో పేజీ ఇస్లాం పదం యొక్క నిర్వచనం. ఇస్లాం తొలి ముఖ్య భాగం. సరే. దానిపైన ఉంది కొంచెం. ఆ, ఓకే. పేజీ. ఇన్షాల్లా. సో ఇస్లాం పదం యొక్క నిర్వచనాన్ని చూసినట్లయితే మీకు అక్కడ ఏం కనిపిస్తుంది? తనకు తాను స్వయంగా ఏకైక ఆరాధ్యుడైన అల్లాహకు సమర్పించుకున్నటే ఇస్లాం. అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞల ప్రకారం శాంతియుతంగా జీవిస్తూ ఆయనకు విధేయుడుగా ఉండడం. ఇంకో మాటలో విధేయత పరత్వమునే ఇస్లాం అని అంటారు. అల్లాహ్ యొక్క ఆదేశాలను సంపూర్ణంగా శిరసావహించడం మరియు వాటిని అత్యంత సాధారణంగా సమర్థవంతంగా ఆచరించడం. అంటే ఈ ఆ, ఇస్లాం అంటే ఏమిటి అనే దాన్ని ఈ ఈ నిర్వచనం మనకు చెప్తుందన్నమాట. ఈ నిర్వచనం ప్రకారం ఏంటిది? ఏం చెప్తున్నది ఈ నిర్వచనం? అంటే తనను తాను స్వయంగా ఏకైకుడైన అల్లాహకు ఏకైక ఆరాధ్యుడైన అల్లాహకు సమర్పించుకురుట అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటిది? హ్మ్. మన అభీష్టాన్ని, మన ఇష్టాయిష్టాలను, మన అభీష్టాన్ని ఏకైక ఆరాధ్యుడైనటువంటి అల్లాహ్ తాలాకు సమర్పించుకోవడం. అంటే దాని అర్థం ఏంటది? అంటే ఓ అల్లాహ్, నీ అభీష్టమే నా అభీష్టం. నీవు దేన్నైతే ఇష్టపడతావో నేను కూడా దాన్నే ఇష్టపడతాను. నీవు దేని నుండి అయితే నన్ను వారిస్తావో, దూరంగా ఉండమని ఆదేశిస్తావో దాని నుండి నేను దూరంగా ఉంటాను. నా ఇష్టము, నా అయిష్టము అనేటువంటిది నాకేమీ లేదు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ అయిష్టమే నా అయిష్టం. అర్థమవుతున్నదా? ఆ విధంగా అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞలకు, ఆయన యొక్క ఆదేశాలకు, ఆయన సార్వభౌమత్వానికి మనల్ని మనం సమర్పించుకోవడం. అర్థమవుతున్నదా? నువ్వు ఏ జీవిత విధానాన్ని అనుసరించమని నన్ను ఆదేశిస్తావో నేను దానినే అనుసరిస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం, నీ అభిష్టమే నా అభిష్టం అనేలాగా
ఎవరైతే తమను తాము అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు, అల్లాహ్ యొక్క సార్వభౌమత్వానికి, ఆయన యొక్క ఆదేశాలకు తమను తాము సమర్పించుకుంటారో వారి ఆ విధమైనటువంటి సమర్పణను ఇస్లాం అని అంటాం. ఆ విధంగా తమను తాము అల్లాహ్ యొక్క అభిష్టానికి, అల్లాహ్ యొక్క ఆదేశాలకు, అల్లాహ్ యొక్క సార్వభౌమత్వానికి సమర్పించుకున్న ప్రతి ఒక్కరు కూడా ముస్లిం అనబడతారనమాట. అర్థమవుతుందా? ఈ నిర్వచనం ప్రకారం చూసినట్లయితే ఈ నిర్వచనం ప్రకారం చూసినట్లయితే, మనకు ఓ, అల్లాహతాల పంపినటువంటి ప్రవక్తలందరూ కూడా ముస్లింలే అని మనకు నిర్ధారణ అవుతుంది. ఎందుకు? ప్రవక్తలందరూ కూడా దాదాపుగా అల్లాహతాల ఇది మన ఆ, సునన్ అబు దావుదా కాదనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. ముస్నద్ అహ్మద్లో హదీస్ నంబర్ 21257లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు? అల్లాహ్ తఆలా దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలను పంపించాడని, వారిలో దాదాపుగా 315 మంది రసూళ్ళు ఉన్నారని, అంటే షరియత్లు అర్థమవుతున్నదా, ఉన్నారని అనేటువంటి ప్రస్తావన మనకు వస్తుంది అక్కడ. అంటే ఏంటది? అంతమంది ప్రవక్తలు, అంతమంది సందేశాలు అందరూ కూడా వారు ముస్లింలే అని చెప్పేసి మనకి ఈ యొక్క డెఫినేషన్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే వారందరూ కూడా తమ తమ అభీష్టాలను అల్లాహ్ తాలాకు సమర్పించుకున్న వారైనా కాదా? లేదా తమకు తోచినట్లుగా వారు జీవించారా? చెప్పండి. కనుక తమను తాము ఎవరైతే తమ అభీష్టాన్ని అల్లాహ్ తాలాకు సమర్పించుకుంటారో, అల్లాహ్ తాలా యొక్క ఆదేశాల ప్రకారము అల్లాహ్ తాలా యొక్క సార్వభౌమత్వానికి తమను తాము సమర్పించుకుంటారో వారందరూ ముస్లింలే అనేటువంటి ఈ ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే, వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా ఇప్పటి వరకు అల్లాహ్ తాలా వైపు నుంచి వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా ముస్లింలే అనమాట. అర్థమవుతుందా? जी सर अल्हम्दुलिल्लाह। రైట్. సో అల్లాహ్ తాలా వైపు నుంచి ఆ, ఆ, వారి ప్రవక్తలకు ఆయా కాలాలలో అల్లాహ్ తాలా వైపు నుంచి ఒక్కొక్క షరియత్ చేయబడి ఉండవచ్చు. ఆ ఆ కాలానికి అనుగుణంగా అల్లాహ్ తాలా వేరు వేరు షరియతులను అవతరింపజేసి ఉండవచ్చు ఆయా ఆయా ప్రవక్తలపై. కానీ దీన్ అనేది మాత్రం ఒక్కటే అనమాట. అర్థమవుతుంది కదా? దీన్ అంటే ఏంటిది? అల్లాహ్ తాలా యొక్క సార్వభౌమత్వానికి మనల్ని మనం సమర్పించుకోవడం, ఆయన ఇష్టాయిష్టాల ప్రకారమే మన జీవితాన్ని మనం నడపడం. దీన్ అది ఇస్లాం. దీన్ అనేటువంటిది అన్ని వేళల సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకటే. ఇస్లాం ఒకటే. కాకపోతే అల్లాహతాలా తరఫు నుంచి ఆయా కాలానికి అనుగుణంగా వేరు షరియత్లను అల్లాహతాలా అవతరింపజేసి ఉండవచ్చు. అందుకని సూరతుల్ మాయిదా ఆయత్ నెంబర్ 48లో అల్లాహతాలా ఏమంటున్నారు చూడండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లికుల్లి జఅల్నా మిన్కుం షరీఅతన్ వ మిన్హాజా. లికుల్లి జఅల్నా మిన్కుం షరీఅతన్ వ మిన్హాజా అంటున్నారు అల్లాహ్ తాలా. అంటే దాని అర్థం ఏంటది? మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క షరియత్ను, మరి ఒక స్పష్టమైన మన్హజ్ను, అంటే ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని నేను ప్రసాదించినాను అంటున్నారు అనమాట. రైట్. కనుక ఆయా కాలాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఆదం అలీస్లాం కాలంలో అల్లాహ్ తాలా వారికి ఇచ్చినటువంటి షరియత్ వేరు. అర్థమవుతుందా? అలాగే మూసా అలీస్లాంకి ఇచ్చినటువంటి షరియత్ వేరు. కనుక షరియత్లు వేరు వేరు కావచ్చు, కానీ దీన్ అనేటువంటిది మాత్రం అది సర్వకాల సర్వ అవస్థల్లోనూ కూడా ఒకటే అనమాట. అది ఇస్లాం. అర్థమవుతున్నదా? కనుక ఒక ప్రవక్త తర్వాత, ఒక ఒక రసూల్ తర్వాత మరొక రసూల్ని పంపిస్తూ మరొక షరియత్ని అల్లాహ్ తాలా అవతరింపజేసినట్లయితే, అంతకు ముందు అమల్లో ఉన్నటువంటి షరియత్ ఆటోమేటిక్గా నల్లిఫై అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలను, ఆయా సందేశహరులను అనుసరించి తమ జీవితాలను గడిపి, ఎవరైతే ఆ షరియత్ ప్రకారం తమ జీవితాలను గడిపి ఆ విధంగానే ఆ షరియత్ని పాటిస్తూనే చనిపోయారు, వారందరూ కూడా ముస్లింలే, వారందరూ కూడా మన సహోదరులే అనమాట. రైట్. అల్హమ్దులిల్లా. ఆ, తర్వాత చూడండి, దాని తర్వాత ఇస్లాం యొక్క కీలక భాగాలు 5 అని ఉంది. అందులో ఒకటి అషహాద. షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఆరాధ్యుడు ఎవరూ లేరు ఒక్క అల్లాహ్ తప్ప.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని దాని అర్థం అది. ఈ ఇస్లాం యొక్క 5 కీలక భాగాలు మీకు అందరికీ తెలుస్తుంది. పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని అంటారు దాన్ని. ఇస్లాం యొక్క మూల స్తంభాలు. 2 ఇఖామత్ ఇస్సలా, 3 ఈతా జకా, 4 సౌము షహరి రంజాన్, 5 హజ్ బైతుల్లాహిల్ హరాం. ఈ లెవెల్లో, ఈ ఫస్ట్ లెవెల్లో మనం ఇన్షాల్లా సలాహ్ను గురించి అత్యంత డీటెయిల్గా, చాలా డీటెయిల్గా మనము ఇక్కడ ఇన్షాల్లా డిస్కస్ చేయబోతున్నాం అంటే ఈ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో ఇన్షాల్లా. తర్వాత చూసినట్లయితే ఈ ఈ ఈ ఈ ఐదింట్లో ఈ ఫస్ట్ లెవెల్లో మనము రెండవది అయినటువంటి ఇఖామత్ సలా అని మనము ఈ ఫస్ట్ లెవెల్లో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం, నమాజ్ని గురించి. ఆ తర్వాత ఇందులో ఈ ఫస్ట్ లెవెల్లోనే ఈ మన ఆ, ఈతావు జకాత్ని గురించి, సౌము షహరి రంజాన్ ఉపవాసాల గురించి, తర్వాత హజ్ని గురించి కూడా జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవ్వబడింది. కానీ ఈ జకాత్ని గురించి, తర్వాత రంజాన్ నెల ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఈ మొదలైన విషయాలు వచ్చే సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్లలో వీటిని చాలా డీటెయిల్గా మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఇన్షాల్లా. సో ఇస్లాం యొక్క తొలి కీలక భాగం అషహాదా అంటున్నారు ఇక్కడ. అందులో అల్లాహ్ తాలా ఏమంటారు చూడండి, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అంటున్నారు. మానవులను మరియు జిన్నాతులను మానవులను మరియు జిన్నాతులను పుట్టించడం వెనుక అల్లాహ్ తాలా ఈ ఆయతులో తన యొక్క ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారన్నమాట. ఏమని? ఓ మానవులారా, మిమ్మల్ని మరియు జిన్నాతులను నేను ఊరికే అలాగే సృష్టించలేదు, కేవలం నన్ను మాత్రమే ఆరాధించాలని నేను మిమ్మల్ని సృష్టించాను అంటున్నారు అల్లాహ్ తాలా. అర్థమవుతున్నదా? అంటే మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? ప్రధాన లక్ష్యం ఏమై ఉండాలంటే కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం అయి ఉండాలి మానవ జీవితం యొక్క లక్ష్యం. రైట్? ఆ ఆరాధన ఎలా ఉండాలట? సూరత్ అల్ అనామ్ తర్వాత ఉన్నటువంటి ఆయత చూడండి. సూరత్ అల్ అనామ్ 162లో అల్లాహ్ తాలా ఏమంటారు? ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ ఆరాధన ఏ విధంగా ఉండాలట? ఈ ఆయతులు అల్లాహ్ తాలా దాన్ని ఎంత ఎంత అద్భుతంగా డిఫైన్ చేస్తున్నారు చూడండి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించండి. ఏమని? నా నమాజ్ అంటే నా యొక్క సలాహ్, తర్వాత ఇన్న సలాతి వ నుసుకి, తర్వాత నా సకల ఉపాసనా రీతులు. ఆ ఉపాసనా రీతులలో అన్ని వస్తాయన్నమాట. ఆ ఉపాసనా రీతులు, తర్వాత నా జీవనం, నేను జీవించి ఉండడం, తర్వాత నా మరణం, నేను మరణించడం కూడా సమస్తము సర్వలోకాల ప్రభు అయినటువంటి అల్లాహ్ కొరకే అంటున్నారు అల్లాహ్ తఆలా దాంట్లో. సుబ్హానల్లా. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలట? ఓ ఆ, ఓ ప్రవక్త మీరు ఇలా ప్రకటించండి, ఇన్న సలాతి, నా సలాహ్, తర్వాత వనుసుకి, మిగతా ఆరాధన రీతులు, ఉపాసన రీతులు అన్నీ కూడా అందులోని ఈ దాన్ని ఏమంటారు, ఉపవాసాలు కానివ్వండి, లేకపోతే కుర్బానీ కానివ్వండి. అర్థమవుతున్నదా? నేను చేసేటువంటి ఏ కుర్బానీ అయినా సరే, కుర్బానీ అంటే దాని అర్థం ఏంటది? త్యాగం అనమాట. ఒకవేళ నేను త్యాగం చేయాల్సి వస్తే ఆ త్యాగం అంతా, అది ఏ విషయానికి సంబంధించిన త్యాగమైన అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్. అర్థమవుతున్నదా? కనుక నా సలహా, తర్వాత నేను చేసేటువంటి ప్రతి ఉపాసన రీతి, తర్వాత నేను జీవించి ఉండడం, తర్వాత నా మరణం కూడా కేవలం నీ కొరకే ఓ అల్లాహ్ అనేలాగా మన ప్రతి ఒక్క ఆరాధన కూడా ఆ విధంగా ఉండాలి అనమాట. అల్లాహ్ తాలా ఆ విధమైనటువంటి ఆరాధనల ద్వారా తనను ఆరాధించడం కొరకే అల్లాహ్ తాలా మానవులను మరియు జిన్నాతులను సృష్టించాను అంటున్నాడు అల్లాహ్ తాలా. రైట్? కనుక మన ఆరాధన రీతులు, మన యొక్క ఆ, ఉపాసన రీతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ తాలా యొక్క కరుణను పొందడానికి, అల్లాహ్ తాలా యొక్క దాని ఏమంటే కుర్బత్ని, ఆయన యొక్క సామీప్యాన్ని పొందడం కొరకే అయి ఉండాలి అన్నమాట. రైట్? సరే, మరి ఆరాధన అంటే ఏంటది? ఆరాధన యొక్క ఆ, నిర్వచనం చూడండి ఏమనుందో. బహిర్గతమైనదైనా లేక అంతర్గతమైనదైనా అల్లాహకు ప్రీతిపదమైనట్టి ప్రతి పలుకు, ప్రతి పని ఆరాధన అనబడును. బహిర్గతమైనదైనా లేక అంతర్గతమైనదైనా అల్లాహకు ప్రీతిపదమైనట్టి ప్రతి పలుకు,
పని ప్రతి పని ఆరాధన అనబడును అని ఉంది అక్కడ. ఈ నిర్వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు దీంట్లో రెండు ముఖ్యమైనటువంటి పదాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటిది బహిర్గతమైనదేనా లేక అంతర్గతమైనదేనా అని. అంటే అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆరాధనలు రెండు రకాలుగా ఉంటాయని. ఒకటేంటిది బహిర్గతమైనటువంటి ఆరాధనలు, రెండవది అంతర్గతమైనటువంటి ఆరాధనలు. రైట్. అంతర్గతమైనటువంటి ఆరాధనలు అంటే దాని అర్థం ఏంటిది? అవి పైకి కనిపించినటువంటి ఆరాధనలు అనమాట. అవి పైకి కనిపించినటువంటి ఆరాధనలు. అంటే ఉదాహరణకి విశ్వాసానికి సంబంధించినటువంటి ఆరాధనలు కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి. అంటే దాని అర్థం ఏంటిది? అల్లాహ్ తాలాను విశ్వసించడం, మలాయికలను విశ్వసించడం. అర్థమవుతున్నదా? విశ్వాసం అనేటువంటిది మనకు పైకి కనపడదు అది, కానీ అది కూడా ఒక రకమైనటువంటి ఆరాధన అనమాట. ఆ విధంగానే అల్లాహ్ తాలా పట్ల భయాన్ని కలిగి ఉండడం, భయభక్తులను కలిగి ఉండడం. భయము, భక్తి అనేటువంటివి ఇవి కూడా అవి పైకి కనిపించినటువంటి ఆరాధనలే. అల్లాహతాలా మనకు మంచి పనులు చేసినట్లయితే, సత్కార్యాలు చేసినట్లయితే అల్లాహతాలా మనకు అజర్ని ప్రసాదిస్తాడు. అర్థమవుతుందా? అజర్ని ప్రసాదిస్తాడు అనేటువంటి ఆశ కలిగి ఉండడం. ఆశ అనేటువంటిది కూడా అది అంతర్గతమైనటువంటి ఆరాధన కిందకే వస్తుందన్నమాట. రైట్. ఒకవేళ నేను కనుక తప్పు చేసినట్లయితే అల్లాహతాలా నన్ను శిక్షిస్తాడు, నరక నరక శిక్షను నాకు విధిస్తాడు అనేటువంటి భయాన్ని కలిగి ఉండడం. నరకము ఉన్నది అని విశ్వసించడం, స్వర్గము అనేది ఉన్నది అని విశ్వసించడం, వీటి పట్ల ఆశ మరియు భయము కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి ఆరాధనలకు ఉదాహరణలు అనమాట. రైట్. ఆ విధంగానే బహిర్గతమైనదని అన్నాం మనం అక్కడ. బహిర్గతమైనదని అంటే ఏంటది? అది పైకి కనబడేలాగా చేసేటువంటి ఆరాధనలు అనమాట. వీటిని మనము వీటిలో కూడా మనం రెండు విధాలు, రెండు 2 కేటగిరీస్ చూడవచ్చు. అవేమిటంటే ఒకటి మౌఖికమైనటువంటి ఆరాధనలు, అంటే ముఖం ద్వారా, నోటి ద్వారా చేసేటువంటి ఆరాధనలు అనమాట. రెండు భౌతికమైనటువంటి ఆరాధనలు, శారీరకమైనవి అని కూడా మనం అనుకోవచ్చు. మౌఖికమైనటువంటి ఏంటిది? నోటి ద్వారా, ముఖం ద్వారా చేసేటువంటి ఆరాధనలు ఏమిటవి? ఫర్ ఎగ్జాంపుల్ అవి చూసినట్లయితే ఖురాన్ పఠనం. రైట్. ఖురాన్ పఠనము, లేకపోతే అల్లాహ్ తాలా యొక్క జిక్ర్ అజ్కార్ చేయడం, అల్లాహ్ తాలాని స్తుతించడం, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా, ఇవన్నీ కూడా ఈ మౌఖికమైనటువంటి ఆరాధన క్రిందికే వస్తాయన్నమాట. సారీ. అదేవిధంగా చూసినట్లయితే ఆచరణపూర్వకమైనటువంటి ఆరాధనలు, భౌతికమైనటువంటి ఆరాధనలు, ఇవి 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 కూడా వీటిలో కూడా మనము 2 కేటగిరీస్ని చూడవచ్చు అనమాట. అవేంటవి? అవి కేవలం అల్లాహకు మాత్రమే చెందినటువంటి ఆరాధనలు. ఫర్ ఎగ్జాంపుల్ సలా ఉంది. సలా, లేకపోతే ఈ ఈ ఈ ఇబాదత్లన్నీ కూడా, సలా కానివ్వండి, లేకపోతే ఉపవాసాలు కానివ్వండి, రైట్. అదేవిధంగా జకాత్ కానివ్వండి, లేకపోతే హజ్ కానివ్వండి, ఇవి కేవలం అల్లాహకు మాత్రమే చెందినవి. ఇవి ఎవరి కొరకు కూడా ఆ, ఆ, సమర్పించబడినటువంటివి అనమాట. అర్థమవుతున్నదా? సో వీటిని ఏమంటామంటే ప్యూర్ అండ్ అబ్సల్యూట్ ఇబాదా అని అంటాం దీన్ని, వీటిని. అర్థమవుతున్నదా? పరిశుద్ధమైనటువంటి, తర్వాత అబ్సల్యూట్, కేవలం అల్లాహకు మాత్రమే చెందినటువంటి ఆరాధనలు అనమాట ఇవన్నీ కూడా. రెండవది ఏంటంటే ఇవి వీటి గురించి మనము మన ఆ, ఆ, విశ్వాసి యొక్క జీవితంలో ఆచరణలు 5 విధాలుగా ఉంటాయని, అందులో చివరిది ఆ, హలాల్ లేదా ముబాహ్ ఆచరణలు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, చూసారా? అంటే దాని కిందకి వచ్చేటువంటి ఆరాధనలు ఏమిటవి? అవన్నీ కూడా కేవలం మనం అల్లాహ్ యొక్క ఆ, కరుణను, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి నియత్తు చేసినట్లయితే ఆ పనులన్నీ కూడా ఆరాధనలే అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికి చెప్పుకున్నటువంటిది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల కరుణను కలిగి ఉండడం, లేకపోతే మన సహోదరుని చిరునవ్వు ముఖంతో చూడడం, ఇవన్నీ కూడా మనము వాటి గురించి అక్కడ డిస్కస్ చేసామన్నమాట దాంట్లో. ఈ పనులన్నీ కూడా ఇవి ఆ, కేవలం అల్లాహ్ తాలా యొక్క రహమత్ని, ఆయన యొక్క ఆ, మ్, కరుణను, సాన్నిధ్యాన్ని పొందేటువంటి నియత్తు చేసినట్లయితే ఈ పనులన్నీ కూడా ఆరాధనలుగానే భావించబడతాయి అన్నమాట. సో బహిర్గతమైనటువంటి ఆరాధనలు,
అంతర్గతమైనటువంటి ఆరాధనలు ఇవి రెండు రకాలన్నమాట. ఈ బహిర్గతమైనటువంటి అంతర్గతమైనటువంటి ఆరాధనలకు మనం చెప్పుకున్నాం, అది విశ్వాసానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా దాని కిందికి వస్తాయి. బహిర్గతమైనటువంటి ఆరాధనలు మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయని, అవి మౌఖికమైన ఆరాధనలు, అవి ఆ, ఖురాన్ పఠనం కానివ్వండి, జిక్రు అజ్కార్ కానివ్వండి, అర్థమవుతున్నదా? లేకపోతే ఎవరికైనా మంచిని బోధించడం, చెడు నుంచి ఆపడం, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి, మౌఖికమైనటువంటి ఆరాధనల కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత ఆ, భౌతికమైనటువంటి ఆరాధనలకు చూసినట్లయితే అవి కూడా రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అది ఒకటేమో ప్యూర్ అండ్ అబ్సల్యూట్ ఇబాదా, అవి కేవలం కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడినవి. రెండవది రెండవది ఇవి కూడా కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే, అల్లాహ్ తల యొక్క ప్రీతిని, ఆయన యొక్క కరుణను పొందేటువంటి నియత చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆరాధనలుగానే భావించబడతాయి అన్నమాట. రైట్. దాని తర్వాత చూసినట్లయితే అషహాద, సాక్ష్యం ఇచ్చుట అంటున్నాం. యాక్చువల్గా ఇది ఈ ఈ కేవలం ఇక్కడ మీకు ఒక పేరాగ్రాఫ్ మాత్రమే ఉంది ఇక్కడ. కానీ యాక్చువల్గా ఇదంతా కూడా మీకు తౌహీద్ ఆ, క్లాస్లో తౌహీద్ క్లాసు దాదాపుగా మీకు 16 వారాల పాటు టీ టీచ్ చేయబడేటువంటి సబ్జెక్ట్ అన్నమాట ఇది. రైట్. సో మన తౌహీద్ సార్ మీకు అబ్దుల్ రెడ్డి గారి క్లాస్లో మీరు దీన్ని ఆ, అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు బహుశా. సో అక్కడ అషహాద, ఈ తౌహీద్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు అక్కడ లభిస్తుంది. ఇక్కడ కేవలం మనం ఉన్నదాన్ని మనం చదివి ముందుకెళ్దాం ఇన్షాల్లా. అషహాద, సాక్ష్యం ఇట్టుట. అషహాద అంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా అని సాక్ష్యం ఇవ్వడం. అంటే దాని అర్థం ఏంటది? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప సారీ అల్లా ఇలాహ అని అంటే ఏంటంటే వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక అల్లాహ్ తప్ప అని అంటున్నాం అక్కడ. ఇది ఎంత ఎంత గంభీరమైనటువంటి, తర్వాత ఎంత డీప్ మీనింగ్ ఉన్నటువంటి ప్రకటన అంటే, ఒకటేంటంటే షహాదత్, నేను సాక్ష్యం ఇస్తున్నాను అనడం. సాక్ష్యము అనేటువంటిది అది తప్పుడు సాక్ష్యము అయినట్లయితే అది ఆ, ఇక్కడే కాదు, అల్లాహ్ తఆలా వద్ద కూడా అది రద్దు చేయబడుతుంది. కనుక సాక్ష్యం ఇస్తున్నాము అంటే దాని అర్థం ఏంటది? మనము దానిని పూర్తిగా పూర్తిగా నిజాయితీగా, మనస్ఫూర్తిగా మనం అది సత్యము అని విశ్వసించిన తర్వాతనే దాని పట్ల మనం సాక్ష్యం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడైనా కానీ అది ప్రపంచంలో మీరు చూసినట్లయితే సాక్ష్యము అనేటువంటి దానికి అంత ప్రాధాన్యత ఉంటుందన్నమాట, సాక్ష్యం ఇవ్వడం అనే దానికి. అర్థమవుతున్నదా? దాన్ని మీరు మనస్ఫూర్తిగా, నిజాయితీగా మీరు దాన్ని ఏమంటారంటే అది సత్యము అని మీరు విశ్వసించిన తర్వాతనే ఇవ్వబడేటువంటిది అనమాట సాక్ష్యం అని అంటే. అర్థమవుతున్నదా? సో మీరు ఇక్కడ మీరు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక అల్లాహ్ తప్ప అని మీరు అంటున్నారు. అర్థమవుతున్నది? అంటే ఏంటది? మీరు కేవలం అల్లాహ్ తప్ప ఇంకా ఎవరు కూడా ఆరాధనకు అర్హులు కారు అని మీరు ప్రకటిస్తున్నారనమాట. అది ఎంత అద్భుతమైనటువంటి ప్రకటన చూడండి. మీరు ఆ విధంగా ప్రకటించారు అని అంటే, మీరు కేవలం మీ యొక్క అన్ని రకాలు, మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అని మీరు ఆ ఆరాధ్యుడని వాస్తవమైన ఆరాధ్యుడు అంటే దాని అర్థం ఏంటది? ఏ రకమైన షరియత్లో అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినటువంటి ఏ రకమైన ఆరాధన అయినా సరే, అర్థమవుతున్నదా? ఏ రకమైనటువంటి ఆరాధన అయినా సరే అది కేవలం అల్లాహ్ మాత్రమే, వాటికి ప్రతి ఆరాధనకు కేవలం అల్లాహ్ మాత్రమే అర్హుడు అని మనం ప్రకటిస్తున్నాం అనమాట. అస్తగ్ఫిరుల్లాహ్ అల్-అజీమ్. ఈ విధంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు మన ముస్లిం సమాజంలో చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి షిర్క్, అంటే ఏంటిది? అల్లాహ్ తాలా షిర్క్ అనేటువంటి పదానికి ఇక ఒక చిన్న క్లారిఫికేషన్. షిర్క్ అనేటువంటి పదానికి మీకు అందరికి కూడా అర్థం తెలుస్తుంది. అల్లాహ్ తాలాతో అల్లాహ్ తాలాతో పాటుగా ఆయనకు సమానులుగా వేరే వారిని నిలబెట్టడం అనేటువంటిది మీకు ఆ, ఆ, సాధారణంగా మనకు అందరికీ తెలిసినటువంటి డెఫినేషన్. కానీ దానికి డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే ఒక వస్తువును దానికి తగనటువంటి ప్లేస్లో, దానికి తగనటువంటి స్థానంలో దానిని ఉంచడం.
దానికి దాన్ని ఏమంటారు, ఒక వస్తువును దానికి తగిన స్థానం ఒకటి ఉంటుంది, దానికి తగని స్థానం అంటే ఏంటది, అవమానకరమైనటువంటి స్థానంగా భావించవచ్చు అనమాట. అది అర్థమైందా? దానిని ఉంచడం. షిర్క్ అనేటువంటి పదానికి ఈ అర్థం కూడా ఉంది. ఈ అర్థంలో చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ షిర్క్ అనేటువంటిది ఎంత ఎంత ఘోరమైనటువంటి, అల్లాహ్ తాలా పట్ల మనం చేసేటువంటి పాపాలలో అది ఎంత ఘోరమైనటువంటి పాపం అని అంటే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అల్లాహ్ తాలా సూరా ఇబ్రాహిం ఆయత నెంబర్ 32లో అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, రాజెహ్ అని అంటున్నాడు. రాజెహ్ అని అంటే ఏంటది, మీకు రిస్క్ అని ప్రసాదించేవాడిని నేనే అంటున్నాడు. రిస్క్ అని అంటే ఏంటది, కేవలం అన్నము పానీయం ఇవి మాత్రమే కాదు అది. మీకు జీవితంలో కావలసినటువంటి ప్రతీది కూడా అది మీకు ఆ, అది ఏ విషయానికి సంబంధించినదైనా సరే కానివ్వండి, మీకు అవసరమైన ప్రతిదీ కూడా అది రిస్క్ కిందకే, రిస్క్ అనేటువంటి డెఫినేషన్ కిందకే వస్తుంది. ఆ, మీరు చూసినట్లయితే రైట్. కనుక మీకు రిస్క్ని ప్రసాదించేది, మీకు మీ యొక్క రాజిక్ని నేను అంటున్నాడు అల్లాహ్ తాలా. అల్లాహుల్లది ఖలఖస్ సమావాతి వల్ అర్ద వ అంజల మినస్ సమాఇ మాఅన్ ఫ అఖ్రజ బిహి మినస్ సమరాతి రిజ్ఖన్ లకుం అంటున్నారు అల్లాహ్ తాలా. దాంట్లో ఏమంటారు, భూమి ఆకాశాలను సృష్టించి, అల్లాహ్ ఎవరు అని అంటే, భూమి ఆకాశాలను ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, మినస్సమాయి అంజల మినస్సమాయి మా అన్, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, అఖ్రజ బిహి మినస్ సమరతి రిస్కల్లకుం, మీ కొరకు తద్వారా మీ కొరకు, మీ ఆహారం కొరకు పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసిన వాడు అల్లాహే అంటున్నాడు అల్లాహ్ తాలా. అర్థమవుతున్నదా? మీ యొక్క రాజెహ్ను నేను అంటున్నాడు, మీకు రిస్క్ని ప్రసాదించేది నేను అంటున్నాడు అల్లాహ్ తాలా. కానీ అస్తగ్ఫిరుల్లాహ్ అదేం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకు కానివ్వండి, లేకపోతే మన చుట్టాలు ఎవరికైనా కానివ్వండి, ఇది ఇది డిగ్రీ పూర్తయిన తర్వాతనో, లేకపోతే ఇంకా ఆ చదువు పూర్తయిన తర్వాతనో ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఉద్యోగం రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్. మన చుట్టాల్లోనే, మన బంధువుల్లోనే ఉంటారు. మీకు కనపడడం లేదారా, మీరు ఏమైనా గుడ్డివాళ్ళ? చూడండి, ఆ బాబా గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కసారి మీ మీ తల మీద చేయించితే చాలు, మీకు ఏది నెల తిరిగేసరికి ఉద్యోగం వస్తుంది అని అంటారు. ఆ విధంగా పొలవమని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళి వారి పాదాల మీదనో, లేకపోతే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద చెద్దర్లను వాటినో వీటినో చేసి, అర్థమవుతున్నదా, అక్కడ తల వంచి అక్కడ సజ్దా చేసి అస్తగ్ఫిరుల్లాహ్ అదే మీరు ఏం చేస్తున్నారు? అల్లాహ్ తాలా ఖురాన్లో మీ యొక్క రాజిఖ్ని నేను అనంటే, ఆ బాబానో ఆ సమాధి వాడినో తీసుకుని వచ్చి ఆ రాజిఖ్ స్థానంలో మీరు కూర్చోబెడుతున్నారు అనమాట. అస్తగ్ఫిరుల్లాహ్ అదే. అర్థమవుతున్నదా? మీరేమంటున్నారు? రాజిఖ్ నువ్వు కాదు, ఈయన అని అంటున్నారు. అది ఎంత ఘోరమైనటువంటి అపరాధం అల్లాహ్ తాలా పట్ల, చూడండి. అస్తగ్ఫిరుల్లాహ్. అర్థమవుతున్నదా? రాజిఖ్ని నేను అనంటే, నో 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 నో, నువ్వు కాదు, ఈ బాబా రాజిఖ్, ఈ సమాధివాడు రాజిఖ్ అని అల్లాహ్తాల యొక్క స్థానంలో మీరు ఇతన్ని కూర్చోబెడుతున్నమాట. రాజిఖ్ అనేటువంటి ఆ యొక్క క్వాలిటీని మీరు ఇతనికి ఇస్తున్నారనమాట. ఎంత ఘోరమైనటువంటి పాపం అది, ఎంత ఘోరమైనటువంటి అపరాధం అది, చూడండి అల్లాహ్తాల పట్ల మనం చేసేటువంటి అపరాధాలలో. అర్థమవుతున్నదా? ఆ విధంగానే సూరత్ అషూరాలో ఆయత్ నెంబర్ 49 50లో అల్లాహ్ తాలా ఏమంటారు, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లిల్లాహి ముల్కు సమావాతి, మన ఈ రాజిక్కి సంబంధించి మరొక దలీల్లో, సూర బనీ ఇస్రాయిల్ అల్ ఇస్రా, సూరతుల్ ఇస్రాలో ఆయత్ నెంబర్ 31లో అల్లాహ్ తాలా ఏమంటాడు, వలా తఖ్తులు ఔలాదకుం ఖష్యత ఇమ్లాఖిన్ నహ్ను రజుకుకుం వ అయ్యాకుం. అల్లాహ్ తాలా ఏమంటున్నారు, దారిద్రపు భయంతో మీరు మీ సంతానాన్ని చంపుకోకండి, వారికి ఉపాధిని ప్రసాదించేది మేమే, అంటే వారికి రిస్క్ని ప్రసాదించేది మేమే, మరియు మీకు రిస్క్ని ప్రసాదించేది కూడా మేమే అంటున్నారు అల్లాహ్ తాలా. రైట్. రాజెహ్ అనేటువంటి ఈ యొక్క అల్లాహ్ తాలా యొక్క సిఫత్ ఏదైతే ఉందో, అది సుబ్హానల్లా, అంత అద్భుతమైనటువంటి సిఫత్ అనమాట. అక్కడికి మీరు ఏ బాబానో, లేకపోతే ఏ సమాధి వాడినో తీసుకువచ్చి కూర్చోబెట్టి మీరు అల్లాహ్ తాలాను లేదు లేదు రాజెహ్ అనేటి ఇతను అని మీరు అంటున్నారంటే, అస్తగ్ఫిరుల్లాహ్ అది.
అది అల్లాహతాలా పట్ల మనం చేసేటువంటి ఘోరమైనటువంటి పాపాలలోకెల్లా ఘోరమైనటువంటి పాపం అనమాట. రైట్. ఆ విధంగానే సూరత్ షూరా ఆయత్ నెంబర్ 49-50లో అల్లాహతాలా ఏమన్నారు, ఖాలిక్, మీ యొక్క సృష్టికర్త నేనే, మీకు మీకు జన్మను ప్రసాదించేది నేనే అంటున్నాడు అల్లాహతాలా. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద యఖ్లుకు మా యషా వయహుబులి మయ్యషా ఇనాసన్ వయహుబులి మయ్యషా ఉదకూరా అంటున్నారు అల్లాహతాలా. దాంట్లో దాని అర్థం ఏంటది? భూమి ఆకాల సామ్రాజ్యం, భూమి ఆకాల సామ్రాజ్యం అల్లాహతాలాదే. లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్ద్. అర్థమైందా? యఖ్లుకు మాయషా, ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగ పిల్లల్ని ఇస్తాడు. ఇంకా అంటే ఇంకా ఏమంటున్నారు, అవ్ అవ్ యుజవ్విజుహుం జక్కరానం వ ఇనాసన్ వయజ్ అల్ మయ్యషాఉ అఖీమా ఇన్నహు అలీముల్ ఖదీర్. లేదా మగ పిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. పై ఆయతలు ఏమంటున్నాడు, తాను కోరిన వారికి ఆడపిల్లలను ఇస్తాడు, తాను కోరిన వారికి మగ పిల్లల్ని ఇస్తాడు, లేదా మగ పిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన విహీనులుగా చేస్తాడు అని అంటారు అల్లాహ్ దాంట్లో. అర్థమవుతుందా? పెళ్ళి అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయ్యి ఒక 3-4 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాలు పిల్లలు కలగకపోతే, రైట్, మనలో ఏది మన ఇస్లామిక్ ప్రపంచంలో, మన ఈ సమాజంలో ఈ ఈ విధమైనటువంటి షిర్క్ ఎంతగా ప్రబలిపోయిందనంటే, రైట్, పిల్లలు కలగకపోతే ఆ దర్గాల చుట్టూనో ఆ ఆ యొక్క బాబాల చుట్టూనో తిరిగి అక్కడికి వెళ్ళి అక్కడ సజ్దాలు చేసి అక్కడ పొర్లు దండాలు పెట్టి అస్తగ్ఫిరుల్లాహ్ వాళ్ళతోని వాళ్ళతోని మనకు సంతానాన్ని ప్రసాదించమని చెప్పేసి ప్రార్థించడం అనమాట. అల్లాహతాలా ఏమంటున్నాడు, మీ యొక్క ఖాలిక్ని నేను అంటున్నాడు అల్లాహతాలా. మిమ్మల్ని సృష్టించేది నేను, మీకు మగ పిల్లల్ని ప్రసాదించేది నేను, మీకు ఆడపిల్లని ప్రసాదించేది నేను, మగ ఆడ కలిపి ఇచ్చేది నేను తలుచుకుంటే మిమ్మల్ని బాంజ్గా, మిమ్మల్ని సంతాన విహీనులుగా, మిమ్మల్ని గొడ్రాళ్ళుగా చేసేది కూడా నేనే అంటున్నారు అల్లాహతాలా. మీరు దాని ఏమంటారు, మీ యొక్క మీరు తల వంచి దువా చేయవలసింది ఎవరిని? ఖాలిక్ని, మీ యొక్క ఖాలిక్ని. అర్థమవుతున్నదా? మీరు యొక్క బాబాల దగ్గరకో లేకపోతే మీరు ఒక సమాధి వాళ్ళ దగ్గరకో మీరు వెళ్ళి వాళ్ళను మీరు దువా చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు? ఖాలిక్ స్థానంలో వాళ్ళని ఉంచుతున్నారు అనమాట. అస్తగ్ఫిరుల్లాహ్ అలజీమ్. అది ఎంత ఘోరమైనటువంటి పాపం చూడండి. అల్లాహ్ తాలా పట్ల మనం చేసేటువంటి అఘాయిత్యాలలో అస్తగ్ఫిరుల్లాహ్ అలజీమ్. అందుకని అల్లాహ్ తాలా ఏమంటున్నారు, సూరా లుహ్మాన్ ఆయత్ నంబర్ 13లో అల్లాహ్ తాలా అందుకని ఏమంటారు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా అంటున్నారు. షిర్క్ ఎంతటి ఘోరమైనటువంటి పాపం అని అంటే, అందుకని అల్లాహ్ తాలా ఏమంటారు, ఎవరైతే నిశ్చయంగా అల్లాహ్ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, ఆయనతో షిర్క్ని చేయడాన్ని, ఆయనకు సమానంగా నిలబెట్టడాన్ని, అర్థమవుతుందా, ఆయన యొక్క సార్వభౌత్వంలో ఆయనకు సమానత్వం, ఎవరికైనా సమానత్వాన్ని కల్పించడాన్ని, ఆయన యొక్క సిఫాతులలో కానివ్వండి, ఆయన యొక్క పేర్లలో కానివ్వండి, ఎవరికైనా సరే హక్కును కల్పించడాన్ని అల్లాహతాల ఎప్పటికీ కూడా ఆయన క్షమించబోడు అంటున్నాడు అల్లాహతాల దాంట్లో. అది కాక అది కాక ఆయన తలుచుకున్న వారికి ఇంకా ఏ పాపమైనా సరే నేను క్షమిస్తాను అంటున్నాడు అల్లాహతాల. ఇంకా ఏ పాపమైనా మీరు మీరు ఒకసారి మీ యొక్క ధ్యానంలోకి తెచ్చుకొని చూడండి. పాపాల కేటగిరీలలో ఘోరమైన పాపమైనా సరే, అర్థమవుతున్నదా? పాపాల కేటగిరీలో ఘోరమైన పాపమైనా సరే అల్లాహ్ తాలా ఏమంటారు, నేను తలుచుకున్న వారికి అటువంటి పాపాన్ని ఇంకా ఏదైనా సరే నేను శిక్షిస్తాను, కానీ షిర్క్ను మాత్రము నేను క్షమించను అని అంటున్నారు అల్లాహ్ తాలా. అల్లాహ్ తాలా దృష్టిలో, అల్లాహ్ తాలా దగ్గర షిర్క్ అనేటువంటిది మీరు మీ మీ యొక్క ధ్యానంలో వచ్చేటువంటి ఘోరాతి పాపం కంటే కూడా అతి ఘోరాతి పాపం అనమాట అది. అది తప్ప నేను ఏ పాపమైనా సరే నేను తలుచుకున్న వారికి నేను క్షమిస్తాను అంటున్నాడు అల్లాహ్ తాలా. అర్థమవుతున్నదా? షిర్క్ అనేటువంటిది అల్లాహ్ తాలా వద్ద అంత అత్యంత మీరు ఇంకా ఎన్ని అత్యంతలు పెట్టుకున్నప్పటికీ దానికంటే కూడా ఘోరమైనది అనమాట షిర్క్. అస్తగ్ఫిరుల్లాహ్ అల్-అజీమ్. అర్థమవుతున్నదా? అందుకని షిర్క్ అనేటువంటిది అత్యంత ఘోరమైనటువంటి పాపాలలో కూడా ఘోరమైనటువంటి పాపం అనమాట. అల్లాహ్ తాలా మనల్ని ఆయనకు షిర్క్ చేయడం నుంచి మనల్ని అందరినీ కూడా రక్షించుగాక. అల్లాహు అక్బర్.
రైట్. రైట్. తర్వాత నెంబర్ 2, ఇన్షాల్లా. సరే, ఇబాదత్కు సంబంధించి ఇక్కడ ఆరాధన యొక్క దాని తర్వాత షహాదా అని అంటున్నాం కదా. ఓకే. ఇబాదత్కు సంబంధించి ఒక చిన్న పాయింట్ని ఇక్కడ ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ మనం ముందుకు కదులుదాం. అది అక్కడ ఆరాధన యొక్క నిర్వచనం కిందనే దీన్ని మనం డిస్కస్ చేయాల్సింది. ఇబాదత్ అని అంటే ఏంటిది? ఇబాదత్ అంటే మనకి చేసేది ఏ ఇబాదత్ అయినా సరే అల్లాహ్ తల వద్ద ఆమోదయోగ్యం కావాలి అని అంటే, ఏ ఇబాదత్ అయినా సరే అల్లాహ్ తల వద్ద ఆమోదయోగ్యం కావాలి అని అంటే అది 2 లక్షణాలను కలిగి ఉండాలి. అది 2 లక్షణాలను కలిగి ఉండాలి. ఒకటి ఇఖ్లాస్, రెండోది ఏంటంటే అది ఆ, విధానం. ఇఖ్లాస్ మరియు రెండోది ఏంటంటే అది తరీఫత్, విధానం అని అంటాం అనమాట దాన్ని. దాని అర్థం ఏంటది? ఏ ఇబాదత్ అయినా సరే ఈ 2 లక్షణాలు కలిగి ఉంటే అది అల్లాహ్ తాలా వద్ద స్వీకార్యోగ్యం అవుతుంది. ఇఖ్లాస్ అంటే ఏంటది? అది కేవలం అందులో ఇఖ్లాస్ అని అంటే ప్యూరిటీ అనమాట. ఖాలిస్ అని అంటాం చూసారా? ఖాలిస్ అనేటువంటిది ఇఖ్లాస్ నుంచే వచ్చింది, అది పదం అనమాట. ఖాలిస్ అని అంటే కేవలం కేవలం అల్లాహ్ తాలా కొరకు మాత్రమే. అర్థమవుతున్నదా? కనుక మనం చేసేటువంటి ఏ ఇబాదత్ అయినా సరే అది మన 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 యొక్క నియత్ ఏమై ఉండాలి? కేవలం అల్లాహ్ తాలా కొరకు మాత్రమే. ఇది ఇంకా ఇంకా ఆ నియత్లో ఇంకా ఎటువంటి కల్మషం కూడా ఉండరాదు అనమాట. అర్థమవుతున్నదా? ఇఖ్లాస్ అని అంటే సారీ, మన రెండోది ఏంటది? మనం విధానం అంటున్నాం. విధానం అంటే ఏంటది? అల్లాహతాలా షరియత్లో మనకు అవతరింపజేసినటువంటి షరియత్ ద్వారా మనకు ప్రసాదించినటువంటి ఏ ఇబాదత్ అయినా సరే అది దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఆచరించి చూపించారు. అల్లాహతాలకి ఇబాదత్ ఏ విధంగా చేయాలి అనే దాన్ని అల్లాహతాల యొక్క ఇబాదత్లకు సంబంధించి అల్లాహతాల యొక్క ఆదేశాలు అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత దాన్ని ఆచరించి చూపించారు, ఆ ఇబాదత్ ఎలా ఉండాలి అనేదాన్ని. అర్థమవుతున్నదా? కనుక ఏ ఇబాదత్ అయినా సరే, ఏ షరియత్లో మనకు అల్లాహతాలా అవతరింపజేసినటువంటి ఏ ఇబాదత్ అయినా సరే అది కేవలం అల్లాహతాలా యొక్క హుష్నుది కొరకు, ఆయన యొక్క కరుణను పొందడం కొరకు, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కొరకు మాత్రమే అయి ఉండాలి. రెండవది, ఆ ఇబాదత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపించినటువంటి విధానానికి అనుగుణంగా ఉండాలి అన్నమాట. అర్థమవుతున్నదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఆ, ఇద్దరి ఉదాహరణ తీసుకోండి మీరు. ఒక వ్యక్తి యొక్క ఇఖ్లాస్, అతని యొక్క ఇఖ్లాస్ అంటే ఏంటది? అతని యొక్క నియత్లో ఎటువంటి లోపము లేదు. అర్థమవుతున్నదా? అతని యొక్క నియత్లో ఎటువంటి లోపం లేదు. కేవలం కేవలం అల్లాహతాల కొరకు మాత్రమే, అల్లాహతాల యొక్క కరుణను పొందడం కొరకు మాత్రమే. అల్లాహతాల అని అంటే ఇంకా అల్లాహతాల యొక్క ఆదేశం అని అంటే అతను తన తల కోసుకుంటాడు అనేంతగా ఆ, అతని యొక్క నియత్లో ఇఖ్లాస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కనుక నేను అల్లాహతాలను ఇంతగా ప్రేమిస్తాను, అల్లాహతాల యొక్క ఆదేశాలు అంటే నాకు నాకు అంత భక్తి, అంత ప్రేమ అని అతను ఫర్ ఎగ్జాంపుల్ ఫజర్ యొక్క నమాజ్ని 2 రకాతులకు బదులు నేను 4 రకాతులు ఆచరిస్తాను అని అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అల్లాహతాల పట్ల నా ప్రేమ అటువంటిది, అల్లాహతాల పట్ల నా గౌరవం అటువంటిది. అందుకని నేను అల్లాహతాల యొక్క ఇంకా ఎక్కువ కరుణను పొందుతాను అనేటువంటి దీంతోని అతని ఇఖ్లాస్లో ఎటువంటి లోపం లేదు. కేవలం అల్లాహతాల కొరకు మాత్రమే, ఇఖ్లాస్లో ఎటువంటి లోపం లేదు. అర్థమవుతున్నదా? అందుకని అతను నేను ఫజర్ యొక్క నమాజ్ను నేను 2 రకాతులకు బదులు 4 రకాతులు ఆచరిస్తాను, ఇంకా ఎక్కువ ఆచరిస్తాను, ఇంకా ఎక్కువ నేను అల్లాహతాల యొక్క కరుణను పొందుతాను అనేటువంటి దాంతో అతను 4 రకాతులు ఆచరించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, అది అల్లాహతాల వద్ద యోగ్యం అవుతుందా? కాదు. అది సార్. ఎందుకు కాదనంటే ఫజర్ నమాజ్ను అల్లాహతాల ఆదేశించినప్పుడు ఆ ఫజర్ నమాజ్ను 2 రకాతులుగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపించారు. అతని ఇఖ్లాస్లో లోపం లేదు. అర్థమవుతున్నదా? కానీ ఎక్కడ లోపం ఉంది? విధానంలో లోపం ఉందన్నమాట. రైట్. కనుక ఇఖ్లాస్ సరిగ్గానే ఉండి, అర్థమవుతున్నదా? ఇఖ్లాస్ సరిగ్గానే ఉండి మనం విధానంలో మనం ఆచరించేటువంటి విధానంలో లోపం ఉన్నట్లయితే
అది బిద్దత్కు దారితీస్తుంది. అర్థమవుతుంది కదా, బిద్దత్ అంటే ఏంటది? ధర్మంలో లేనటువంటి విధానాన్ని ఆ, దాన్ని ఏమంటారంటే ఉనికిలోనికి తీసుకురావడం అనమాట. ఇఖ్లాస్లో లోపం లేదు. అర్థమవుతున్నదా? ఇఖ్లాస్ అంటే ఏంటది? అతని యొక్క నియత్లో ఎటువంటి లోపం లేదు. అది అల్లాహతాలను సంతోషపెట్టడం కొరకే, అది అల్లాహతాల యొక్క కృపను కరుణను పొందడం కొరకే. ఇఖ్లాస్లో లోపం లేకపోయినా విధానంలో లోపం ఉన్నట్లయితే అది బిద్దత్కు దారితీస్తుంది. అర్థమవుతున్నదా? మరొక వ్యక్తి ఉదాహరణ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మరొక వ్యక్తి ఉదాహరణ తీసుకోండి. అది అతను ఏ ఆరాధన చేసినప్పటికీ అది నమాజ్ కానివ్వండి, లేకపోతే ఆ, దాన్ని ఏమంటారంటే దానం కానివ్వండి, లేకపోతే జకాత్ కానివ్వండి, హజ్ కానివ్వండి, ఇటువంటి ఇంకా ఏ ఆరాధన అయినా సరే, అది అచ్చుకుద్దినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చేశారో ఆ విధంగానే, ఇంకా ఆ విధానానికి ఎటువంటి మీరు పేరు పెట్టలేదు అనమాట. అర్థమవుతున్నదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరాధన విధానం ఏ విధంగా ఉండిందో, ఇతను చేసేటువంటి ప్రతి ఆరాధన కూడా అచ్చుగుద్దినట్లు ఆ విధంగానే ఉంటుంది. కానీ అతను ఏ ఆరాధన చేసినప్పటికీ మనసులో, ఫర్ ఎగ్జాంపుల్ నమాజ్ చదువుతున్నాడు అనుకోండి, ఆ, ఆ, అర్థమవుతుందా? అతని మనసులో అతను ఆచరించేటువంటి నమాజ్ ఆచరించే విధానం అచ్చుకుద్దినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరా ఆ, ఏది నమాజ్ చదివే విధానాన్ని అనుసరించే ఉంది. కానీ మనసులో, ఓహో, ఇతను ఇంత 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 ఇతని హిరాత్ ఇంత గొప్పగా ఉంది, ఇంత బాగా చదువుతున్నాడు హిరాత్ అని ప్రజలు అనుకోవాలి. ఇతను ఎంత మంచిగా నమాజ్ చదువుతున్నాడు అని ప్రజలు అనుకోవాలి అనేటువంటి ఉద్దేశం కనుక అతని మనసులో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, అర్థమవుతున్నదా? ఉన్నట్లయితే, రైట్, అతని యొక్క విధానము అచ్చుగుద్దినట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరాధన విధానాలకు పోలినట్లుగానే ఉన్నప్పటికీ కూడా, రైట్, లోపం ఎక్కడుంది? అతని యొక్క ఇఖ్లాస్లో లోపం ఉందన్నమాట. అతని యొక్క సంకల్పంలో లోపం ఉంది సార్. అతని యొక్క ఇఖ్లాస్లో, అతని యొక్క నియత్లో లోపం ఉంది. అర్థమవుతున్నదా? జీ. రైట్. విధానం సరిగా ఉండి ఇఖ్లాస్లో లోపం ఉన్నట్లయితే, అది మునాఫిఖత్కి దారితీస్తుంది. గమనించండి, మునాఫిఖత్ అంటే ఏంటది? హిపోక్రసీ అనమాట. అర్థమవుతున్నది? మునాఫిఖత్ అంటే తెలుగులో దాన్ని ఏమంటారు మరి? అది ఆ పదం గుర్తుకు రావట్లా. కపటత్వం సార్. కపట విశ్వాసి సార్. కపట రైట్, వెరీ విశ్వాసి. గుడ్, రైట్, వెరీ గుడ్, కరెక్ట్. కపటత్వానికి దారితీస్తుంది అది. విధానం సరిగ్గా ఉండి ఇఖ్లాస్లో లోపం ఉన్నట్లయితే అది కపటత్వానికి దారితీస్తుంది, మునాఫికత్కి దారితీస్తుంది. అల్లాహ్ తఆలా ఏమంటారు? మునాఫిక్లను నరకం యొక్క అట్టడుగు పొరల్లో వేస్తాను అంటున్నాడు అల్లాహ్ తఆలా. అస్తగ్ఫిరుల్లాహల్ అజీమ్. అర్థమవుతుందా? కనుక ఇఖ్లాస్ సరిగా ఉండి విధానం లోపం ఉన్నట్లయితే అది బిదత్కు దారితీస్తుంది మన ఇస్లాంలో. ఆ విధంగానే విధానం సరిగా ఉండి ఇఖ్లాస్లో లోపం ఉన్నట్లయితే అది మునాఫికత్కు దారితీస్తుంది. రైట్. కనుక మన ఆరాధన విధానాలన్నీ కూడా, మనం ఏ ఏ ఏ ఏ- ఏ ఆరాధన చేసినప్పటికీ అందులో అల్లాహ్ తాలా మనకు ఇఖ్లాస్ని ప్రసాదించుగాక. తర్వాత మన ఆరాధన విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరాధన విధానాలకు అనుగుణంగా ఉండేలాగా చేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఆమీన్ ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా. రైట్. రైట్. దాని తర్వాత నంబర్ 2లో ఇస్లాం యొక్క ఆ, రెండవ కీలక భాగం నమాజ్ అని అన్నారు. ఆ, దా నంబర్ 3 ఇస్లాం యొక్క ఈ నమాజ్ని గురించి మన ఫస్ట్ లెవెల్లో మనం పూర్తిగా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్షాల్లా. నంబర్ 3 చూడండి, ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం జకాత్ అని ఉంది. ఇక్కడ కేవలం ఒక పేజీ మాత్రమే ఉంది మీకు ఇక్కడ జకాత్ అని. కానీ ఇది ఒక ఆ, పేజీ మాత్రమే. ఇది ఈ విధంగా చదివేసి దీన్ని పూర్తి చేసేంత చిన్న టాపిక్ కాదు ఇది. మీకు థర్డ్ లెవెల్లో ఇన్షాల్లా ఈ జకాత్ అనేటువంటి దాదాపుగా 6 నుంచి 7 వారాల పాటు కొనసాగేటువంటి టాపిక్ అనమాట. అక్కడ మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇది. అదేవిధంగా థర్డ్ లెవెల్లోనే ఇస్లాం యొక్క 4వ కీలక భాగం రమదాన్ మాసం ఉపవాసాలు అని. ఇది కూడా కేవలం పేజీన్నర మాత్రమే ఉంది. ఇది కూడా థర్డ్ లెవెల్లో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం దీన్ని. దీని తర్వాత వచ్చేటువంటి మన హజ్, ఇస్లాం యొక్క 5వ కీలక భాగం హజ్ ఉంది. ఇవి కేవలం ఇంట్రోడక్టరీ ప్యాసేజెస్, పారాగ్రాఫ్లు మాత్రమే ఇక్కడ. నేనేమంటున్నానంటే ఈ సెకండ్ లెవెల్లో ఈ ఇస్లాం యొక్క రెండవ కీలక భాగం నమాజ్ను గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తామంటున్నాం కదా.
ఈ నమాజ్ని గురించి ఆ, ఈ టాపిక్ పూర్తయి పూర్తయిన తర్వాత చివరి వారాలలో 2-3 వారాలు మిగిలినట్లయితే అందులో మనం ఈ ఈ మన జకాత్, ఉపవాసాలు, తర్వాత హజ్ అనేటువంటి ఈ 3 ఇంట్రొడక్టరీ వీటిని మనం తీసుకుందాం ఇన్షాల్లా. ఓకేనా? చివరి వారాలలో 1-2 వారాలు మిగిలినట్లయితే వాటి గురించి మనం అక్కడ డిస్కస్ చేద్దాం ఇన్షాల్లా. Inshallah. రైట్. దీని తర్వాత ఇస్లాం యొక్క రెండవ కీలక భాగం నమాజును స్థాపించడం అని ఉంది చూడండి. ఇస్లాం యొక్క రెండవ కీలక భాగం నమాజును స్థాపించడం. ఓకే. రైట్. ఇది ఇస్లాం యొక్క రెండవ ముఖ్య భాగం సలాహ్, నమాజును స్థాపించడం. ఇందులో చూడండి, ఆ, సూరత్ నిసా ఆయత్ నంబర్ 103లో అల్లాహ్ తాలా విశ్వాసులను ఉద్దేశించి ఇలా ఆదేశిస్తున్నాడు. ఏమని? ఇన్న సలాత ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. ఇది సలాకు సంబంధించి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఆయతులలో అతి ముఖ్యమైనటువంటి ఆయత్ ఇది. ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. దాని అర్థం ఏంటిది? నిశ్చయంగా సలాహ్ అనేటువంటిది కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా, విశ్వాసులపై నిర్ణీత సమయాలలో విధిగా ఆచరించవలసి ఆ- 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 ఆచరించు ఆ, అలల్ ముమినీన కితాబం మౌకుతా. నిశ్చయంగా సలా అనేటువంటిది వాటి కొరకు నిర్ణయించబడినటువంటి సమయాలలో ఆచరించబడాలి అని రాసివేయబడింది అంటున్నారు అల్లాహ్ తాలా. అర్థమవుతున్నదా? కితాబం మౌకుతా, కితాబ్ చేయబడింది, రాసివేయబడింది. ఎవరిపై? విశ్వాసులపై. అలల్ ముమినీన, విశ్వాసులపై, ముమిన్లపై సలా అనేటువంటిది దానికి ప్రత్యేకించబడినటువంటి సమయంలోనే దానిని ఆచరించాలి అని వారి కొరకు రాయబడింది అంటున్నారు అల్లాహ్ తాలా. ఇది ఎందుకు అత్యంత ముఖ్యమైనది అనంటే, అల్లాహ్ తాలా నమాజును ఆరాధనగా అవతరింపచేసిన తర్వాత అల్లాహ్ తాలా ఏమంటారు? ఆ ప్రతి నమాజు కొరకు ఒక సమయాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి నమాజు కొరకు ఒక సమయాన్ని నిర్ధారించడం జరిగింది. దానికి నిర్ధారించబడినటువంటి సమయంలోనే దానిని ఆచరించడం మీపై విధిగా చేయబడింది, రాసివేయబడింది అంటున్నారు అల్లాహ్ తాలా. అర్థమవుతున్నదా? కనుక ఇది 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 అల్లాహ్ తాలా సలాకు సంబంధించి దాన్ని విధిగా చేసినటువంటి, రాసేసినటువంటి ఆదేశం అన్నమాట. దానికి ఇంకా ఎప్పటికీ అది ప్రళయ దినం వచ్చేంత వరకు కూడా దానికి తిరుగులేదు అది. కనుక సలా అనేటువంటిది దానికి ప్రత్యేకించబడినటువంటి సమయంలోనే దానిని తప్పనిసరిగా ఆచరించడం ప్రతి విశ్వాసిపై విధి చేయబడినటువంటి విషయం అన్నమాట. అంతే తప్పితే ప్రవక్త సల్లల్లాహు వారి హదీసులను పరిశీలించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు వారి వద్దకు ఒక అంధుడైనటువంటి సహాబీ వస్తారు. వచ్చి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను నమాజ్ కొరకు ఇంటి నుండి తీసుకొచ్చేవారు కానీ, అర్థమవుతున్నదా? లేకపోతే నమాజ్ అయిపోయిన తర్వాత నన్ను ఇక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళేవారు కానీ నాకు ఎవరు లేరు. మరి నాకు మరి మీరు ఏమని ఆదేశిస్తారు దానికి సంబంధించి అని ప్రశ్నిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అర్థమవుతున్నదా, వారిని ఏమంటారు? నీవు అజాన్ వినగలవా? వినిపిస్తుందా నీకు? అజాన్ వినగలవా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తారు. అవును, ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అజాన్ వినగలను అని అంటారు ఆయన. అలా అయితే మరి దానికి స్పందించు అని అంటారు. స్పందించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటిది? అదాన్ని మోజన్ పలికేటువంటి పదాలను రిపీట్ చేయడమా? అది కాదు దాని అర్థం. అదాన్లో అర్థమవుతున్నదా? హయ్యా అల సలా అని చెప్పేసి విశ్వాసాలను పిలవడం జరుగుతుంది. అంటే మీరు నమాజ్ కొరకు సలా కొరకు రండి అని పిలవడం జరుగుతుంది. దానికి స్పందించడం అంటే ఏంటది? మీరు నమాజ్ కొరకు మసీద్కు వెళ్ళడం. అర్థమవుతున్నదా? మీరు నమాజ్ కొరకు మసీద్కు వెళ్ళడం, దానికి స్పందించడం అంటే దాని అర్థం అదే అనమాట.
కనుక ప్రవక్త సల్లల్లాహు వారు అంధుడైనటువంటి ఆ సహాబీని కూడా మీరేమో సహాబీని కూడా ప్రవక్త సల్లల్లాహు వారు ఏమంటారు, నీవు నీ నీ చెవులకు అదాన్ని సోకినట్లయితే, నీవు అదాన్ని విన్నట్లయితే నీపై వాజిబైనటువంటి విషయం ఏంటంటే నువ్వు మసీద్కి వెళ్ళి నమాజ్ చదవడం. క్లియర్. కనుక పురుషులకు వ- మ- ఏది విశ్వాసులలో పురుషులపై విధిగా ఉన్నటువంటి విషయం ఏంటంటే అదాని కనుక వారి యొక్క చెవులకు సోకినట్లయితే, వినబడినట్లయితే వారిపై విధి అయినటువంటి విషయం ఏంటంటే షరియత్ ఆమోదించేటువంటి కారణాలలో ఏ కారణము లేకుండా, ఏ కారణము లేకుండా అజాన్ చెవిన పడిన తర్వాత కూడా అజాన్ చెవిన పడిన తర్వాత కూడా మస్జిద్కు వెళ్ళి నమాజ్ కొరకు మస్జిద్కు వెళ్లకుండా ఉండడం అనేటువంటిది అది ఘోరమైనటువంటి తప్పుగా పరిగణించబడుతుంది. గమనించండి మీరు అది. షరియత్ ఆమోదించే ఏదైనా కారణం ఉంటే అప్పుడు మీరు మస్జిద్కు వెళ్లకుండా మీరు ఉన్న చోటనే నమాజ్ చదువుకోవచ్చు. కానీ షరియత్ ఆమోదించేటువంటి కారణాలలో అంధత్వం కూడా లేదు. మీరు అది గమనించాలి. అస్తగ్ఫిరుల్లాహ్ అలజీమ్. అర్థమవుతున్నదా? నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడే మనకు తెలుస్తున్నది. అది ఏది? షరియత్ ఆమోదించే కారణాలలో అంధత్వం కూడా లేదు. అంధుడైనటువంటి సహాబీ కూడా అంధుడైనటువంటి సహాబీ కూడా అతని చెవులకు అదాన్ సోకినట్లయితే అతనిపై కూడా వాజిబై ఉన్నటువంటి విషయం ఏంటంటే అతను నమాజు కొరకు మస్జిద్కి వెళ్ళి నమాజును అక్కడ ఆచరించడం అనమాట. రైట్. మరి షరియత్ ఆమోదించేటువంటి కారణాలు ఏమిటి అని చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసులను పరిశీలిస్తే మనకు దాని ఏముంటుంది? మస్జిద్కు వెళ్ళే దారిలో ప్రాణభయం ఉండడం. అర్థమవుతున్నదా? లేకపోతే మస్జిద్కు అసలు అసలు చేరుకునేటువంటి పరిస్థితి లేకపోవడం. అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ తుఫాను లాంటి పరిస్థితులు ఉండడం, విపరీతమైనటువంటి గాలి వానలు రావడం. అర్థమవుతున్నదా? లేకపోతే భయంకరమైనటువంటి వర్షం కురవడం. ఇవన్నీ కూడా ఆ, షరియత్ ఆమోదించినటువంటి కారణాలుగా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ద్వారా తెలుస్తాయి. ఒక ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉంటే అక్కడ ఆ రోజులలో ప్రయాణాలు ఒంటెలపై జరిగాయని మీ అందరికీ తెలుసు, రైట్? సో ఆ, ఏది నీటి వసతుల దగ్గర వాళ్ళు తమ ప్రయాణాలు పడావు వేసేవారనమాట. అక్కడ టెంట్లు వేసుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత తమ 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 నీటి తిత్తులను ఆ, నీటితో నింపుకొని ఒంటెలకు నీళ్లు తాపించి మళ్ళీ తర్వాత ప్రయాణాన్ని కొనసాగించేవారు ఆ రోజులలో, రైట్? ఆ విధంగా ఒక ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటుగా అక్కడ టెంట్లు వేసుకొని ఉన్నారనమాట. నమాజ్ సమయానికి నమాజ్ ఆశించడానికి ఒక టెంట్ ప్రత్యేకించబడి ఉండేది. అది ముసల్లాగా. అర్థమైందా? నమాజ్ సమయం అయ్యేసరికి అప్పుడు అక్కడ విపరీతంగా వర్షం కురవడం మొదలుపెట్టింది. వర్షం కురవడం మొదలు పెడితే అదాన్ ఇచ్చేటువంటి సహాబీదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఆ, నీ అదాన్లో ఈ పలుకులతో పాటుగా అదాన్ పలుకు అన్నారు. ఏమని? సల్లు ఫీ రిహాలికుం సల్లు ఫీ రిహాలికుం అనేవాడు. అంటే ఏంటిది? మీ మీ టెంట్లలో మీ మీ యొక్క టెంట్ ఏమంటారు, గుడారాలలో, మీ గుడారాలలోనే మీరు నమాజ్లో చదువుకోండి అని. సల్లు ఫీ రిహాలికుం ఏ ఏ ఏ విధంగానైతే ఫజర్ నమాజ్లో ఆ, మ్, ఏది ఆ ఆ పదాలు అస్తగ్ఫిరుల్లాహ్. ఆ, గబుక్కన గుర్తుకురావు. మరి ఏది నమాజు నిద్ర కంటే ఉత్తమమైనటువంటి పదాలు ఏమి ఉన్నాయి కదా, మీకు గుర్తొస్తున్నాయా? అస్సలాతు ఖైరుం మినన్ వెరీ గుడ్, కరెక్ట్. అది చిన్న చిన్న పదాలు గబుక్కొని గుర్తుకురావు. అస్సలాతు ఖైరు మినన్నాం అని చెప్పేసి ఫజర్ యొక్క అదాన్లో ఈ మిగతా అదాన్లలో ఈ పదాలు ఉండవు, రైట్? ఆ విధంగానే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ, ఈ పరిస్థితిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారు? అదాన్ ఇచ్చేటువంటి సాహాబీతోని ఈ పదాలతోని మీరు అదాన్ని పలుకు అని అన్నారు. ఏది? సల్లు ఫీ రిహాలికుం అని. మీ గుడారాలలోనే మీరు నమాజ్ని చదవండి అని. ఎందుకంటే విపరీతంగా వర్షం కురుస్తున్నది అనమాట. ఎవరు కూడా తమ గుడారాల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, రైట్? కనుక విపరీతమైన వర్షం కురవడం, మీరు నమాజ్కు వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడం, మస్జిద్కు చేరుకునే పరిస్థితి లేకపోవడం, ఇవి షరియత్ ఆమోదించేటువంటి కారణాలలో కొన్ని ఉన్నాయన్నమాట. అర్థమవుతున్నదా? అలాగా షరియత్ ఆమోదించేటువంటి ఏ కారణము లేకుండా అదాన్ చెవిన పడిన తర్వాత కూడా
మస్జిద్కు నమాజ్ కొరకు వెళ్ళకపోవడం అనేటువంటిది అది ఘోరమైనటువంటి తప్పు అనమాట. రైట్. కనుక నమాజ్ కొరకు నిర్ణయించబడినటువంటి సమయాలలో నమాజ్ కొరకు నిర్ణయించబడి ఏ నమాజ్ కొరకు ఏ సమయం షరియత్లో నిర్ణయించబడిందో ఆ నమాజును ఆ సమయంలోనే ఆచరించడం ప్రతి విశ్వాసిపై విధి చేయబడినటువంటిది అనమాట. అల్లాహ్ ఆ విశ్వాసిపై ఆ విధంగా రాసేశారు దాన్ని, తన ఆజ్ఞను. రైట్. మీరు అలా చేయడం లేదు, లేదా నమాజ్ని ఏ కారణం లేకుండా మీరు స్కిప్ చేస్తున్నారు, లేకపోతే నమాజ్ యొక్క సమయం దాటిపోయే వరకు దాటిపోయేంత వరకు కూడా మీరు నమాజ్ని ఆచరించడం లేదు అని అంటే అది అల్లాహ్ తాలా యొక్క ఆదేశాన్ని మనము ఆ, ఆ విధంగా తూలనాడడంగా మనం భావించవచ్చు అనమాట. అర్థమవుతున్నదా? సో ఇన్న సలాత ఖానత్ అలల్ ముమినీన కితాబ మౌకూత అంటే దాని అర్థం అది. ఇంకా ఇప్పుడు కితాబ మౌకూత అని అన్నారు కదా, ఇక్కడేమో మన నమాజు విధిగా పాటించవలసినటువంటి ధర్మం అని ఉంది. అంటే కితాబ మౌకూత అన్న విషయానికి ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆ, కితాబం అనంటే కతాబత్ అని అంటే మీకు అర్థమవుతున్నదా? అక్కడ అది దాని ఏమంటారు, మన ట్రాన్స్లేట్ చేయడంలో పదాలు పదాల ఎంపిక ఏ విధంగానైతే ఉంటుందో అది కొంతమందికి ఆ విధమైనటువంటి పదాల ఎంపిక వేరువేరుగా ఉండవచ్చు. కానీ మీకు అక్కడ అది అరబీలో మీకు అర్థమవుతున్నదా? కితాబన్ అనంటే దాని ఏంటంటే రాసి వేయడం అనమాట. మౌకూత అంటే వక్త్ అది మీకు ఉర్దూలో కూడా వక్త్ అనేటువంటి పదం ఉంది, చూసారా? మౌకూత అని అంటే దాని అర్థం ఏంటిది? ఆ సమయాలు అనమాట. ఓకేనా? నిర్ణయించిన సమయాలలో మీరు నమాజ్ చేయబడింది రాసేసి ఉంది, దాని కనుక మీరు సమయానికి నమాజ్ చదవండి, ఇది మీపై విధిగా ఉందని అర్థం చేయి. రైట్, వెరీ గుడ్, కరెక్ట్ అది. రైట్. రెండోది దివ్య ఖురాన్లో సూరా ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 40లో ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థన అంటారు. ఏమన్నది? రబ్బి అల్ని ముఖైమ సలాతి వమిన్ దుర్రియతి, ఓ ప్రభు నన్ను నమాజు స్థాపించే వానిగా చెయ్యి, నా సంతతిలో కూడా ఈ పని చేసేవాళ్ళను లేపు అని. ఖురాన్ మూడవ ఆయత చూడండి, మూడవ దలీల్ అది. సూర తాహాలో మూసా అలైహిస్సలాంకి ఇవ్వబడినటువంటి ఆదేశం ఇది. సూర తాహా ఆయత నెంబర్ 14. అఖీము సలాత లిద్దిక్రి, నా నా జ్ఞాపకం కొరకు నమాజును స్థాపించు. అదేవిధంగా సూర మరియం ఆయత నెంబర్ 31లో ఈసా అలైహిస్సలాంకి ఇవ్వబడినటువంటి ఆదేశం, ఔసాని బిస్సలాతి వ జకాతి మాదుమ్తు హయ్య, నేను జీవించి ఉన్నంతకాలం నమాజును ఆ, జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. సూరత్ అల్ అన్కబూత్లో ప్రవక్త సల్లల్లాహు వారికి ఇవ్వబడినటువంటి ఆదేశం చూడండి, ఉత్లుమ ఓహియ ఇలైక మినల్ కితాబి వ అకీమిస్ సలా, వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చెయ్యి, నమాజును స్థాపించు అని అన్నారు. ఈ ఉదాహరణలన్నిటి ద్వారా, ఈ ఆయతులన్నిటి ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ప్రార్థనలో మనం చూసాం, మూసా అలైహిస్సలాం యొక్క ప్రార్థనలో చూసాం, ఈసా అలైహిస్సలాం యొక్క ప్రార్థనలో చూసాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడినటువంటి ఆదేశాలను కూడా మనం సలా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆదేశాన్ని మనం చూసాం. వీటన్నిటి వల్ల మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ సలాహ్ అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్తగా తెచ్చినటువంటి షరియత్లో చేయబడినటువంటి ఇబాదత్ కాదు ఇది. అనాదిగా ప్రవక్తల కాలంలో కూడా ఈ సలాహ్ అనేటువంటి విషయం ఉండినది అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నదా? ఆయా ప్రవక్తలకు అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి ఆదేశాల్లో సలాని గురించి ఆదేశించడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటది? అనాదిగా ప్రవక్తల కాలంలో కూడా ఈ సలా అనేటువంటి ఇబాదత్ ఉంది. కొత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అర్థమవుతున్నదా? కొత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి, వారిపై అవతరింపజేయబడినటువంటి ఇబాదత్ కాదు ఇది. అనాదిగా ప్రవక్తలందరికీ కూడా ఇవ్వబడినటువంటి ఆదేశం అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. రైట్, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఆ, ఆయా ఆ, ఆ, ఆయా కాలాలలో ఆ సలా యొక్క టైమింగ్స్ వేరు కావచ్చు. అర్థమవుతున్నదా? ఆయా కాలాలలో రకాతుల యొక్క సంఖ్య వేరు కావచ్చు. కానీ ఆయా కాలాలలో ఆయా అందరికీ కూడా సలాను గురించి ఆదేశించడం జరిగింది అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. కానీ ఆయా కాలాలలో కూడా సలా ఆచరించబడేటువంటి విధానము ప్రస్తుతం మనం ఆచరించేటువంటి విధానమే అయి ఉంటుంది అనడానికి మనకు రెండు ఉదాహరణలు కల్పిస్తాయి. ఖురాన్లో
ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 43లో మరియం అలైహిస్సలాంని ఉద్దేశించి అల్లాహ్ తఆలా ఏమంటారు చూడండి. హ్మ్. యా మరియము యా మరియం ఉఖ్నుతి లి రబ్బికి వస్జుది వర్కఈ మఅర్ రాకిఈన్ అని. ఓ మరియం, నీ ప్రభువుకు ఆ, విధేయతను చూపు, నీ ప్రభువు కొరకు సజ్దా చెయ్యి మరియు రుకు చేసే వారితో పాటు రుకు చెయ్యి అని. అంటే ఆ కాలంలో కూడా నమాజ్లలో సజ్దా రుకులు అనేటువంటివి ఉన్నాయి అని మనకు దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఆ కాలంలో కూడా సజ్దా మన సలా అంటే సలా అనేటువంటి ఇబాదత్లో సజ్దాలు మరియు రుకులు ఉండేవని మనకు అర్థమవుతున్నది. ఆ విధంగానే ప్ర ప్రవక్తలందరి కాలంలో కూడా వారందరికీ కూడా సలాను గురించినటువంటి ఆదేశం ఇవ్వబడింది. బహుశా సలా అనేటువంటి ఇబాదత్ మనం ఈరోజు ఏ విధంగానైతే ఆచరిస్తున్నామో ఆ సలా కూడా ఆయా ప్రవక్తల కాలంలో సలా కూడా ఇదే విధంగా ఆచరించబడింది అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఇస్రా మరియు మేరాజ్ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఇస్రా యాత్రలో అర్థమవుతున్నదా, ఇస్రా యాత్రలో మక్కా నుంచి బైతుల్ మఖ్దీస్కి ఆయన ప్రయాణించి వెళ్ళారు. దాన్ని పూర్తిగా ఇక్కడ డిస్క్రైబ్ చేయడం ఉద్దేశం కాదు. ఇది జస్ట్ ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు ఇస్రా యాత్రలో ఆ, మ- మస్జిద్ హరం నుండి బైతుల్ మఖ్దీస్కి అక్కడికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ప్రవక్తలందరూ కూడా తీర్చి వారందరూ కూడా సఫ్లలో నిలబడి ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు వారి కొరకు ఎదురు చూస్తూ. అర్థమైందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు వెళ్ళి వారందరికీ కూడా ఇమామత్ వహించి నమాజును చదివించారు. రైట్. ఇమామత్ వహించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు, అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారిని ఇమాముల్ అంబియా అని అంటారు. అర్థమైందా? సో నమాజ్ చదివించారు. అక్కడ ఎవరు కూడా ఈ ఇబాదత్ ఏదో కొత్తగా ఉందే అనేటువంటిది లేదు అక్కడ. అందరు కూడా బారులు తీర్చి నిలబడి ఉన్నారు. వారికి ఇబాదత్, ఫర్ ఎగ్జాంపుల్ వారి కాలాలలో ఈ ఇబాదత్ ఈ విధంగానే ఉండేది కాకపోయినట్లయితే వారందరూ కూడా కన్ఫ్యూజన్ గురయ్యేవారు. రైట్. కనుక ప్రవక్త ప్రవక్తలందరి కాలంలో కూడా సలాహ్ అనేటువంటి దాని యొక్క రూపము, దాని యొక్క ఆచరణ విధానము బహుశా మనం ఆచరిస్తున్నటువంటి విధానాన్ని పోలే ఉంటుంది అనడానికి ఈ రెండు కూడా మనకు ఉదాహరణలుగా కనిపిస్తాయి అనమాట. వల్లాహు అలం. రైట్. దీని తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత. ఇన్షాల్లా నమాజ్ యొక్క ప్రాముఖ్యత దీనికి సంబంధించి ఆ, అరబిక్ భాషలో సలాహ్ అనేటువంటి పదానికి దానికి ఉన్నటువంటి అర్థాలలో సలాహ్ అంటే దువా అనేటువంటి అర్థం కూడా ఉంది. నిజానికి సలాహ్ అంటే పూర్తిగా దువా. అందులో దాదాపు మనకు ప్రతి స్టేజ్లో కూడా మనకు దువా పదాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. సలాహ్ అనేటువంటి పదానికి గ్రాంధికార్థం చూసినట్లయితే దానికి దువా అనేటువంటి అర్థం కూడా ఉంది. దీని షరఈ నిర్వచనంలో మనకు ఆ, దాని షరఈ నిర్వచనం ఏమిటది? తక్బీర్తో మొదలై తక్బీర్తో మొదలై తస్లీంతో ముగిసే కొన్ని ప్రత్యేక కదలికలు మరియు ఉచ్చారణలతో కూడినటువంటి ఒక ఆరాధన. సలా అంటే ఏంటది? తక్బీర్తో మొదలై అంటే అల్లాహ్ అక్బర్తో మొదలై తస్లీంతో ముగిసే అంటే సలాంతో ముగిసే కొన్ని ప్రత్యేకమైనటువంటి కదలికలు మరియు ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణలతో కూడినటువంటి ఒక ఇబాదత్. దాన్ని సలా అని అంటాం. అర్థమైందా? ఈ సలా అని అంటే దువా అనే దానికి దువా అనేటువంటి అర్థం కూడా ఉంది అన్నాం కదా. దానికి దలీల్ ఏంటంటే సూరత్ తౌబా ఆయత్ నంబర్ 103లో అల్లాహ్ తఆలా ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి వసల్లి అలైహిం ఇన్న సలాతుక సకనుల్లహుం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి ఏమంటారు? వారి కొరకు సలా చెయ్యి అంటే దువా చెయ్యి అనమాట. దువా చెయ్యి. ఇన్న సలాతుక సకనుల్లహుం వారి కొరకు నువ్వు చేసేటువంటి దువా ఏదైతే ఉందో వారికి సుకూన్ని ప్రసాదిస్తుంది, శాంతిని సౌఖ్యాన్ని కలిగిస్తుంది అనేటువంటి అర్థంలో. అర్థమైందా?
సో నమాజ్ యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి చూసినట్లయితే దివ్య ఖురాన్ సూరా అల్ అన్కబూత్ ఆయత్ నంబర్ 45లో అల్లాహ్ తఆలా ఏమంటారు? ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షా వల్ మున్కరి వలదిక్రుల్లాహిల్ అక్బర్. దాని అర్థం ఏంటిది? నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్ప విషయం అంటారు అల్లాహ్ తాలా దాంట్లో. రైట్. ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కరి వలదిక్రుల్లాహిల్ అక్బర్. నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి నిరోధిస్తుంది, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్ప విషయం అంటారు. మరి ఖురాన్లో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఏ ఆయతిలోనైనా సరే అవతరింపజేసినటువంటి ఏ విషయంలోనైనా సరే అనుమానం కానీ సందేహం కానీ ఉంటుందా? అంటే అది నిజం కాకపోయేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఎట్టి ఖురాన్లో? పరిస్థితిలోనే ఉంది సార్. ఉండదు షేక్, అలాగే ఎట్టి పరిస్థితిలో ఉండదు. లేదు సత్యమైనటువంటి సార్, రైట్. సత్యమైనటువంటి ఎల్లప్పటికీ గ్రంథం. కాదు. సో సో మరి ఇక్కడ అల్లాహ్ తాలా ఏమంటారు? నిశ్చయంగా సలాహ్ అనేటువంటిది మిమ్మల్ని అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది అంటున్నారు. కానీ ఈ రోజులలో మనం చూసినట్లయితే ఈ ఆమ్, ఏది 5 పూటల ఎటువంటి నాగా లేకుండా, ఎటువంటి ఆ, బ్రేక్ లేకుండా 5 పూటల నమాజ్ చదివేటువంటి నమాజీలు కూడా వారు మరి దాని ఏమంటారు, ఏదో ఒక రకమైనటువంటి తప్పులోనో, ఏదో ఒక రకమైనటువంటి ఆ, చెడు కార్యాలలోనో మనకు వారు వారు ముని, ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ, లేకపోతే ఇంకేదైనా చెడు పని చేస్తూ ఉండేటువంటి వారిని, నమాజీలలో కూడా అటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ అల్లాహ్ తాలా ఏమంటారు? నిశ్చయంగా సలాహ్ అనేటువంటిది మిమ్మల్ని అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది అని అంటే, మరి మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఇట్లా 5 పూట్ల నమాజ్ చదివే వాళ్ళు కూడా చెడు పనులలో ములవిసై ఉండడాన్ని, చెడు పనులలో వారు మునిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటిది? అల్లాహ్ తాలా యొక్క అవతరింపజేసినటువంటి ఆయత తప్పనా దాని అర్థం? అస్తగ్ఫిరుల్లాహ్ లేదు అనేది. సార్, నమాజ్ సహీ కాలేదు ఇంకా. ఆ. దీనికి అల్లాహ్ తాలా ఇక సూరతుల్ ముഅ్మినూన్ ఆయత్ నంబర్ 1-2లో అల్లాహ్ తాలా ఏమంటున్నారు చూడండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖద్ అఫ్లహల్ ముఅ్మినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్ అంటున్నారు అల్లాహ్ తాలా. దాని అర్థం ఏంటంటే ఖద్ అఫ్లహల్ ముఅ్మినూన్, నిశ్చయంగా ఆ విశ్వాసులు సాఫల్యం పొందారు. ఏ విశ్వాసులట? నిశ్చయంగా ఖద్ అఫ్లహల్ ముఅ్మినూన్, నిశ్చయంగా ఆ విశ్వాసులు సాఫల్యం పొందారు. అల్లదీన హుమ్ ఫీ సలాతిహిం ఖాషిఊన్, ఎవరైతే తమ నమాజులలో ఖాషిఊన్ అంటున్నారు అల్లాహ్ తాలా, తమ నమాజులలో ఖుషూను కలిగి ఉంటారో. అర్థమవుతుందా? ఖుషూను కలిగి ఉంటారు. ఎవరైతే తమ నమాజులలో ఖుషూను కలిగి ఉంటారో వారు సాఫల్యం పొందినారు అంటున్నారు అల్లాహ్ తాలా. రైట్. కనుక ఖుషు ఖుషు అనేటువంటిది, తమ నమాజులలో ఎవరైతే ఖుషును కలిగి ఉంటారో అటువంటి వారు సాఫల్యం పొందినారు. మనం ఆచరించేటువంటి నమాజులలో మనం కనుక ఖుషును కలిగి ఉన్నట్లయితే, ప్రతి నమాజును కూడా మనం ఆ విధమైనటువంటి ఖుషుతోని ఆచరించినట్లయితే ఆ నమాజు మనల్ని, అర్థమైందా, మన జీవితంలో మిగతా అన్ని విషయాలను కూడా మార్గదర్శకత్వం చేస్తుంది. ఖుషు అంటే ఏంటది? ఖుషు అంటే అది నమాజులో ఏకాగ్రతను కలిగి ఉండడం. అర్థమైందా? నమాజులో మనసును లగ్నం చేయడం, నమాజులో అల్లాహ్ తఆలా పట్ల భయభక్తులు, భక్తి శ్రద్ధలు కలిగి ఆచరించడం, ఇవన్నీ కూడా ఖుషూ కిందికే వస్తాయన్నమాట. రైట్. కనుక ఎవరైతే తమ నమాజులలో ఖుషూను కలిగి ఉంటారో వారు సాఫల్యం పొందినారు అంటున్నారు. సాఫల్యం పొందడం అంటే అది కేవలం ఇది పాస్ అయిపోవడం కాదు. అది సాఫల్యం అనేటువంటిది కూడా, ఇస్లాంలో సాఫల్యం పొందడం అనేటువంటిది కూడా చాలా విస్తృతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నటువంటి పదం అనమాట. అర్థమవుతున్నదా? కనుక ఎవరైతే తమ నమాజులలో ఖుషూను కలిగి ఉండి వాటిని ఆచరిస్తారో వారు నిశ్చయంగా అన్ని రకాల చెడు పనులకు, అర్థమవుతున్నదా, అన్ని రకాల ఈ మన ఏది చెడు పనులకు దారితీసే విషయాలకు వారు దూరంగా ఉంటారనమాట. కనుక మన నమాజులలో లోపం ఉన్నట్లయితే ఆ నమాజు మన జీవితాలపై కూడా ప్రభావం చూపించదు. అర్థమవుతున్నదా?
కనుక అల్లాహతాలా మనము పాటించేటువంటి నమాజులలో మనందరికీ కూడా అటువంటి అటువంటి హుషును కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. షేక్ ఖుషు ఖుజు అంటే ఆ రెండింటికి అర్థం చెప్పరు షేక్. హుషు అని అంటే మనము ఇప్పుడు నేను చెప్పాను కదా, మానసిక ఏకాగ్రత. లగ్నం చేయటం, ఏకాగ్రత మనసుని లగ్నం చేయటం. రైట్. అది అది హుదు అనేటువంటిది కూడా దాని యొక్క అర్థంలో ఆ విధమైనటువంటి అర్థమే వస్తుంది. అది ప్రస్తుతానికి హుదు అనేటువంటి పదానికి నా ముందు అర్థం లేదు. అది ఇన్షాల్లా మీకు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. వినమ్రతలు సార్. హుదు ఓకేనా. తర్వాత సూరత్ దివ్య ఖురాన్ సూరతుల్ మారిజ్లో ఆయత్ నెంబర్ 34-35లో అల్లాహ్ తాలా ఏమంటున్నారు, వల్లదీన హుం అలా సలాతిహిం యుహాఫిజూన్ ఉలాయిక ఫీ జన్నాతి ముక్రమూన్ అంటున్నారు అల్లాహ్ తాలా. తమ నమాజులను కాపాడుకునేవారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు అని. హదీస్లో నుండి చూసినట్లయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీస్లో ఏమంటారు, అనస్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా ఉల్లేఖించారు. ఏమని? ఏ రాత్రి నందు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మెహరాజ్ ప్రాప్తమైనదో ఆ రాత్రి ఆయనపై ప్రతిదినం 50 పూటల నమాజు విధి చేయబడింది. విధించబడింది. తర్వాత తగ్గుతూ చివరికి 5 పూటలైంది. అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కేక వేస్తూ పెద్ద శబ్దంతో పిలిచి తెలపడమైంది. ఏమని? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా వద్ద మాట మారదు. నిశ్చయంగా ఈ 5 పూటల నమాజుకై మీకు 50 పూటల నమాజుకు సమానమైన ప్రతిఫలం దొరుకుతుంది అని. అర్థమైందా? దీనికి సంబంధించి ఏంటది, ముందుగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి 50 పూటల నమాజును ప్రసాదించడం జరిగింది అనే దానికి సంబంధించి చూసినట్లయితే, ఈ ఇస్రా యాత్రలో ఇందాక మనం చెప్పుకున్నాం. ఇస్రా యాత్ర అంటే మక్కా మస్జిద్ హరం నుండి మస్జిద్ అల్ అక్సా వరకు జరిగినటువంటి ప్రయాణం. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా ప్రవక్తలందరికీ కూడా ఇమామత్ వహించి వారందరికీ కూడా నమాజును ఆచరింపజేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేరాజ్ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గానికి ప్రయాణిస్తారనమాట. అందులో జిబ్రీల్ అలైహిస్సలాంతో పాటుగా వారు బురాఖ్ అనేటువంటి వాహనంపై స్వర్గానికి చేసేటువంటి ప్రయాణాన్ని మేరాజ్ యాత్ర అని అంటాం మనం. అది అందులో మొదటి ఆకాశంలో అక్కడ ఆదం అలైహిస్సలాంతో ఆదం అలైహిస్సలాంను కలవడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండో ఆకాశానికి ప్రయాణమే వెళితే అక్కడ యహ్యా అలైహిస్సలాం, జకరియా యహియా బిన్ జకరియా అలైహిస్సలాం, తర్వాత ఈసా బిన్ మరియం, ఈ ఇద్దరితోనే అక్కడ ములాఖాత్ కావడం జరుగుతుంది. మూడో ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాంతోని, నాలుగో ఆకాశంలో ఇద్రిస్ అలైహిస్సలాంతోని, ఐదో ఆకాశంలో హారూన్ అలైహిస్సలాంతోని, ఆరవ ఆకాశంలో మూసా అలైహిస్సలాంతోని అక్కడ ములాఖాత్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏడో ఆకాశంలోనికి అక్కడ వెళ్తారు. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం ఉంటారు అక్కడ. అర్థమైందా? ఆ తర్వాత వారిని కలిసిన తర్వాత అల్లాహ్ తాలా యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సాన్నిధ్యం అని అంటే ఏంటిది? అల్లాహ్ తాలాని చూడడం కాదు, అది అల్లాహ్ తాలా యొక్క అక్కడి వరకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ అల్లాహ్ తాలాతోని సంభాషణ జరుగుతుంది. హలో, ప్రవక్తల పేర్లు మళ్ళీ చెప్పరా ఒకసారి? ఏమన్నారు? ఆకాశాలలో ప్రవక్తల పేర్లు చెప్పారు కదా సార్, ఉంటానని కొంచెం మళ్ళీ చెప్పరా ఒకసారి? ఓకే. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో యహ్యా బిన్ జకరియా, తర్వాత ఈసా ఇబ్న్ మరియం, మూడో ఆకాశంలో యూసుఫ్ అలైహిస్సలాం, నాలుగో ఆకాశంలో ఇద్రిస్ అలైహిస్సలాం, ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం, ఆరవ ఆకాశంలో మూసా అలైహిస్సలాం, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం అలైహిస్సలాం. ఆ తర్వాత అల్లాహ్ తాలా యొక్క ప్రజెన్స్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అక్కడ అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 50 పూటల నమాజును ప్రసాదిస్తారనమాట. మహాభాగ్యం అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి వస్తుంటారు 50 పూటల నమాజు తీసుకొని. ఆరో ఆకాశంలోకి వచ్చేసరికి అక్కడ మూసా అలైహిస్సలాం ఉంటారనమాట. వారు అడుగుతారన్నమాట, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏం జరిగింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ తాలా నా ఉమ్మత్ కొరకు 50 పూటల నమాజ్ను ప్రసాదించారు అంటే మూసా అలైహిస్సలాం ఆశ్చర్యంతో అంటారన్నమాట, 50 పూటల నమాజా?
చాలా ఎక్కువ, నీ ఉమ్మత్ దాన్ని భరించలేదు, వెళ్ళండి, వెళ్ళి అల్లాహ్ తాలాని తగ్గించమని చెప్పండి, తగ్గించమని కోరండి అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు మళ్ళీ అల్లాహ్ తాలా యొక్క సన్నిధికి వెళ్ళి వారిని వేడుకుంటే అల్లాహ్ తాలా 5 పూటల నమాజ్ని తగ్గిస్తారు. 45 పూటల నమాజ్ని తీసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు తిరిగి వస్తూ ఉంటే మూసా అలైహిస్సలాం మళ్ళీ అడ్డుకొని అంటారు అన్నమాట, 45 పూటల నమాజా, అది కూడా చాలా ఎక్కువ, వెళ్ళి మళ్ళీ అల్లాహ్ తాలాని ప్రార్థించండి, వేడుకోండి తగ్గించమని అంటే మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళితే మళ్ళీ 5 పూటల నమాజ్ తగ్గుతుంది. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు వారు తగ్గించబడినటువంటి నమాజ్ని తీసుకుని రావడం, మూసా అలైహిస్సలాం దాన్ని కూడా అది ఎక్కువ అని చెప్పడం, మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు వారు వెళ్ళడం, ఆ విధంగా అల్లాహ్ తాలా ప్రతిసారి 5 పూటల నమాజ్ తగ్గిస్తూ 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 చివరికి అది 5 పూటలుగా మిగిలిందనమాట. అర్థమైందా? 50 పూటల నమాజ్ నుండి రైట్ అల్లాహ్ తాలాను వేడుకోవడం వల్ల అది చివరికి 5 పూటల నమాజ్గా మిగిలింది. మహాభాగ్యం అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 పూటల నమాజ్ని తీసుకొని తిరిగి వస్తూ ఉంటే అక్కడ ఆరో ఆకాశంలో మళ్ళీ మూసా అలైహిస్సలాం అంటారనమాట, 5 పూటల నమాజా, అది కూడా ఎక్కువే మీ ఉమ్మత్ కొరకు. అర్థమవుతున్నదా? మళ్ళీ వెళ్ళి అల్లాహ్ తాలాని తగ్గించమని అడగండి అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడు అంటారన్నమాట, లేదు, నాకు మళ్ళీ అల్లాహ్ తాలా సన్నిధికి వెళ్ళి అడగడానికి సిగ్గేస్తున్నది, నా ఉమ్మత్ ఈ 5 పూటల నమాజ్ని భరించగలదు అని అంటారు. సుబ్హానల్లా. చూడండి, అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్పై ఉన్నటువంటి యొక్క ఆ నమ్మకాన్ని చూడండి. నా ఉమ్మత్ ఈ 5 పూటల నమాజ్ను భరించగలదు. కానీ అస్తగ్ఫిరుల్లాహల్ అజీం, ఆ ఉమ్మత్ యొక్క పరిస్థితి ఏంటంటే మెజారిటీ వాళ్ళు లేదు లేదు మూసా అలైహిస్సలామే కరెక్ట్ అని అంటున్నారు ఈరోజు. అస్తగ్ఫిరుల్లాహ్. 5 పూటల నమాజులో రైట్ మూసా అలైహిస్సలాం ఏమన్నారు? ఆ 5 పూటల నమాజ్ అది కూడా ఎక్కువేనంటే మీరే కరెక్ట్ మూసా అలైహిస్సలాం అంటున్నాం మనం. అస్తగ్ఫిరుల్లాహల్ అజీం. అది అన్నమాట ఈరోజు ముస్లింల యొక్క పరిస్థితి అది. రైట్. తర్వాత సహీ బుఖారి మరియు సహీ ముస్లిం యొక్క హదీస్లలో, సహీ బుఖారి సహీ ముస్లిం యొక్క ఒక హదీస్ ఉన్నది. అందులో అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉల్లేఖించినారు, నేను ఒకనాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తూ ఉండగా విన్నాను, మీరు తెలపండి, ఒకవేళ మీలోని ఎవరి వాకిటి నుండి అయినా ఏదైనా నది ప్రవహిస్తుందనుకోండి, మీరు అందులో ప్రతిరోజు 5 పూటలా స్నానం చేస్తూ ఉంటే ఇక మీ శరీరంపై మైలు మురికి మిగిలి ఉంటాయా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరులు ఏమాత్రం ఉండదు అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇదే ఉపమానం 5 పూటల నమాజుది కూడా. అల్లాహ్ దీని ద్వారా తన దాసుని సర్వ పాపాలను రూపుమాపును అని అన్నారు. రైట్. ఆ తర్వాత ఉన్నటువంటి హదీస్ చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, మానవునితో అతని ఆచరణలో మొదటి లెక్క తీర్పు అతని నమాజును గురించి ఉండును. అది బాగుంటే సారీ, నమాజును గురించి ఉండును. అది అది బాగుంటే అతడు విజయం పొందినట్లే, అది పాడుంటే అతడు నష్టపోయి మునిగినట్లే అని అంటున్నారు. ఆ తర్వాత హదీస్లో అబ్దుల్లా ఇబ్న్ ఖుర్తిన్ రదియల్లాహు తఆలా యొక్క హదీస్ ఇది. అందులో వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, ప్రళయ దినం నాడు అన్నింటికంటే ముందు దాసునితో తన నమాజును గురించి ప్రశ్నించబడింది. ఒకవేళ తన నమాజు సరిగా ఉంటే మిగిలిన అన్ని కార్యాలు సరిగా ఉంటాయి. ఒకవేళ నమాజు విషయంలో కొరత అసంపూర్ణతలు ఉంటే, అసంపూర్ణతలు చోటు చేసుకున్నట్లయితే మిగిలిన అన్ని కార్యాలందునూ కొరత అసంపూర్ణతలు ఉంటాయి. అదేవిధంగా ఇందులో చివరి హదీస్ అది చూడండి. ఇందులో బురైదా రదియల్లాహు తఆలా యొక్క హదీస్ ఇది. బురైదా రదియల్లాహు తఆలా యొక్క హదీస్ ప్రకారం వారు ఏమంటున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు, మన మరియు అవిశ్వాసుల మధ్య గల వ్యత్యాసం నమాజియే. అంటే ఎవరైతే దానిని పరిత్యజించనో ఎవరైతే దాన్ని పూర్తిగా నిర్వర్తించారో వారు అవిశ్వాసి అగును అని, తిరస్కారి అగును అని అంటున్నారు అందులో అర్థం. ఈ అన్నిట్లో కూడా
ఈ అన్నిట్లో కూడా సుబ్హానల్లా ప్రవక్త సల్లల్లాహు వారి మొదటి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు వారు టీచ్ చేసేటువంటి విధానం సహబాలకు విషయాన్ని అర్థమయ్యేలాగా ఏ విధమైనటువంటి ఉపమానాలు ఉపయోగించి ప్రవక్త సల్లల్లాహు వారు టీచ్ చేసేవారు అని అంటే అర్థమవుతుంది కదా. టీచ్ చేసేవారంటే ఇక అది మనసుకు ఆ విధంగా హత్తుకుపోయేది. ఆ మొదటి హదీస్లో చూడండి ప్రవక్త సల్లల్లాహు మరి అక్కడ వారు అవి ఏమిటవి ఇస్లాంని గురించి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహబాలు ఇస్లాంలో చేరుతున్నటువంటి మొదటి మొదటి రోజులు అవి. వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు టీచ్ చేసేటువంటి విషయాలు వినాలనేటువంటి ఆసక్తి ఎంతగానో ఉండేది. హఠాత్తుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఆ, ఏది మీ ఇంటి వాకిట్లో ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి. మీరందులో రోజుకు 5 సార్లు మీరు కనుక స్నానం చేసి ఉంటే మీ శరీరం మీద మురికి మైల మిగిలి ఉంటాయా అని ప్రశ్నిస్తే వారందరూ కూడా అర్థమవుతున్నదా ఏ మాత్రం మిగిలి ఉండవు ఓ ప్రవక్త అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని డైరెక్ట్గా నమాజు వైపునకు దాన్ని మళ్ళిస్తూ నమాజ్ యొక్క స్థితి కూడా ఇదే. ఎవరైతే 5 పూట్ల నమాజ్ను ఆచరిస్తారో అర్థమవుతున్నదా ఎవరైతే 5 పూట్ల నమాజు ఆచరిస్తారో దాని ఉదాహరణ కూడా ఇదే. అల్లా తాలా దీని ద్వారా తన దాసుల యొక్క సర్వ పాపాలను రూపుమాపుతాడు అని అన్నారు అల్లాహ్ దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాంట్లో. అటువంటి అద్భుతమైనటువంటి మనస్సుకు హత్తుకునేటువంటి ఉదాహరణల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క టీచింగ్స్ ఉండేవన్నమాట. రెండో రెండవ హదీస్లో మూడవ హదీస్లో చూడండి. ఏది మన ఆ, మానవునితో అతని ఆచరణలో ఆ, మొదటి లెక్క తీర్పు ఆ, మొ- మ- అతని ఆచరణలో సారీ మానవునితో అతని ఆచరణలో మొదటి లెక్క తీర్పు అతని నమాజుని గురించి ఉండును అని అంటున్నారు. అదేవిధంగా అబ్దుల్లా ఇబ్న్ ఖుర్తిన్ రదియల్లాహు అన్హు యొక్క హదీస్లో కూడా ప్రళయ దినం నాడు అన్నింటికంటే ముందు దాసునితో తన నమాజుని గురించి ప్రశ్నించబడను అంటున్నారు. ప్రళయ దినం నాడు అన్నిటికంటే ముందుగా లెక్క తీసుకోబడేటువంటి విషయం నమాజు అని చెప్పేసి మనకు ఈ హదీసుల ద్వారా తెలుస్తున్నది. రైట్? ఎందుకు? ఎవరైనా ఒకరు చెప్పండి ఎందుకు అన్నిటికంటే ముందు నమాజుని గురించి ఎందుకు లెక్క తీసుకోవాలి అల్లాహ్ తాలా? నమాజ్ ఇస్లామిక్ ఆచరణలు బాగుంటాయండి అల్లా అల్లాహ్ ఆరాధన ఇంకా ఇస్లాం విధుల్లో ఒకటి సార్. ఆ, అంటే నమాజు ఇస్లాం యొక్క విధులలో ఒకటి అని అంటున్నారు. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా ఆరాధన అల్లా అసలు అంటే నమాజ్ అనేది అది ఒక్కటి చాలు మనకి అన్నిటిని అల్లాని సృష్టికర్తను దాంట్లో ఆరాధించడం. రైట్. అల్లా అంటే అల్లాయే మనల్ని ఆరాధన కోసం సృష్టించుకున్నారు కాబట్టి షేర్. రైట్. ఓకే. సో ఈ ఆ, నమాజ్ యొక్క ప్రాముఖ్యతను గురించి అల్హమ్దులిల్లా మ- మనందరిలో కూడా ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉంది. కానీ దాన్ని ఈ విధంగా చూడండి. దాసుని యొక్క ఆచరణలలో తీర్పు దినన్నాడు అన్నిటికంటే ముందుగా లెక్క తీసుకోబడేటువంటిది నమాజు అని అనడంలో దాని వెనుక ఉన్నటువంటి ఒక హిక్మత్ని చూసినట్లయితే సుబ్హానల్లా ఇబాదతులలో ఉపవాసాలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇబాదతులలో ఉపవాసాలు రమదాన్ నెల ఉపవాసాలు ఫర్జ్ అది రైట్. అవి సంవత్సరంలో ఒకసారి ఒక నెల రోజుల పాటు సాగేటువంటి ఇబాదత్ అది. అర్థమవుతుంది కదా. సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు సాగేటువంటి ఇబాదత్ అది రైట్. అదే మీరు జకాత్ తీసుకున్నారనుకోండి. జకాత్ అంటే అల్లాహతాలా మనకు ప్రసాదించినటువంటి సంపదలలో ఒక ఒక పర్సంటేజ్ ప్రకారము దాన్ని పేదలకు అందులో ఉన్నటువంటి అల్లాహతాలా పేదలకు ఉంచినటువంటి హక్కును చెల్లించడం. ఇది జకాత్ యొక్క బ్రీఫ్ డెఫినేషన్ అన్నమాట. రైట్. జకాత్ కూడా అది ప్రతి సంవత్సరము అల్లాహతాలా ఒకవేళ మనకు అలాంటి సంపదలు ప్రసాదించి ఉన్నట్లయితే అప్పుడు మనపై ఫర్జ్ అయ్యేటువంటి విషయం. అర్థమవుతున్నదా? ఉపవాసాలు సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు ఫర్జ్ అయ్యేటువంటి ఇబాదత్ అయితే జకాత్ అంటే అది కూడా సంవత్సరంలో ఒకసారి ఫర్జ్ అయ్యేటువంటి విషయము. అది కూడా అల్లాహతాలా మనకు సంపదలను ప్రసాదించినట్లయితే సంపద ప్రసాదించకపోయి పోయి ఉంటే అది మన జీవితంలో ఎప్పుడు సంపదలు వస్తాయి అప్పుడు ఫర్జ్ అయ్యేటువంటి విషయం. అర్థమవుతున్నదా? అదే హజ్ తీసుకున్నట్లయితే అది జీవితంలో ఒకసారి
అర్థమవుతున్నదా? జీవితంలో ఒకసారి ఫర్జ్ అయ్యేటువంటి విషయం అది. అది కూడా అల్లాహ్ మనకు మనం ఉన్న ప్రదేశం నుండి మక్కాకు మక్కాకు ప్రయాణమై మరి మళ్ళీ తిరుగు ప్రయాణానికి సరిపోయేంత దాని ఏమంటారు సంపద ప్రసాదించి ఉంటే, అదేవిధంగా మనం ఉన్న ప్రదేశం నుండి మక్కాకు ప్రయాణించి అక్కడ హజ్ పూర్తి చేసుకొని మళ్ళీ మనము తిరిగి వెళ్ళేంత వరకు మనకు అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉంటే, అప్పుడు జీవితంలో ఒకసారి ఫర్జ్ అయ్యేటువంటి విషయం అది. అర్థమవుతున్నదా? కానీ సలాహ్ మాత్రమే ఎటువంటి ఇబాదత్ అనంటే, సలాహ్ మాత్రమే అటువంటి ఏకైక ఇబాదత్. ఎటువంటి ఇబాదత్ అనంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని షహాదతైన్ పఠించి ఇస్లాం స్వీకరిస్తాడో, అర్థమవుతున్నదా? స్వీకరిస్తాడో ఆ మరుక్షణం నుండే అతనిపై వాజిబ్ అయ్యేటువంటి విషయం, అతనిపై ఫర్జ్ అయ్యేటువంటి విషయం అది నమాజ్ అన్నమాట. అతని విశ్వాసం ఇది షహాదత్ ప్రకటించి విశ్వాసం ప్రకటించి అతను ఇస్లాంలో ప్రవేశిస్తాడో లేదో, ఒక అరగంటలోనో గంటలోనో హయ్యాల సలా హయ్యాల సలా అని అదాన్ని వినిపిస్తూ ఉంటుంది అతనికి. రైట్? ఎప్పుడైతే అతను ఇస్లాంలోకి ప్రవేశించాడో అతనిపై అన్నిటికంటే ముందుగా అతనిపై ఫర్జ్ అయ్యేటువంటి విషయం నమాజ్ అనమాట. అర్థమవుతున్నదా? అందుకనే అది ఎటువంటి ఇబాదత్ అంటే ఒక విశ్వాసిని అల్లాహ్ ముందు ఆ విధంగానే ఒక విశ్వాసిని తన సభ్య సమాజంలో ఒక విశ్వాసిగా సమాజంలోనూ అల్లాహ్ ముందును అతన్ని నిలబెట్టేటువంటి ఏకైక ఇబాదత్ నమాజ్ అనమాట. ఒక విశ్వాసి జీవితంలో నుండి నమాజ్ని తీసేయండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసి పక్కన పెట్టేయండి. అతను విశ్వాసి అవునో కాదో, అర్థమవుతున్నదా? అవునో కాదో అతను చెప్తే గానీ ప్రపంచానికి తెలియదు. ఉపవాసాలు సంవత్సరంలో ఒకసారి మీరు ఉపవాసాలు ఉంటున్నారా? మన మన ముస్లిం సమాజంలో అస్తగ్ఫిరుల్లాహ్ లేదా ఇప్పటికీ కూడా చాలామంది, అర్థమవుతున్నదా, రంజాన్ నెల వచ్చినప్పటికీ ఉపవాసాలు పాటించకుండా 3 పూటల సుష్టుగా తినేవాళ్ళని చూస్తుంటాం మనం. రైట్? ఉపవాసాలు సంవత్సరంలో ఒకసారి ఫర్జ్ అయ్యేటువంటి విషయం అయితే, ఆ సంవత్సరంలో ఒకసారి కూడా ఉపవాసాలను పాటించినటువంటి ముస్లింలు ఎంతోమంది ఉన్నారు ఈ రోజులలో. అర్థమవుతున్నదా? జకాత్ అల్లాహ్ తాలా సంపదలు ప్రసాదించినప్పటికీ జకాత్ చెల్లించకుండా, అర్థమవుతున్నదా? జకాత్ చెల్లించకుండా ఏది అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి సంపదల పట్ల ద్రోహం చేసేటువంటి ముస్లింలు ఎంతోమంది ఉన్నారు ఈ రోజులలో. హజ్ హజ్ అనేటువంటి దాన్ని అసలు ఇంకా అది జీవితంలో ఎప్పుడో ఒకసారి. ఇప్పటికీ కూడా లక్షాధికారులు కోటీశ్వర్లై ఉండి కూడా హజ్ చేసేటువంటి భాగ్యం ప్రసాదించబడినటువంటి ముస్లింలు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతున్నదా? రైట్? కానీ సలాహ్ ఎటువంటి ఇబాదత్ అనంటే అది అల్లాహ్ తాలా ముందు మరియు మీ ప్రపంచం ముందు మిమ్మల్ని ఒక విశ్వాసిగా నిలబెట్టేటువంటి ఇబాదత్ అనమాట. అది అతను పుట్టినప్పటి నుంచి అదే ఇస్లాంలో అతను జన్మించినప్పటి నుంచి మొదలుకొని అతను మరణించేంత వరకు అతన్ని ఎటువంటి స్థితిలోనూ కూడా అతన్ని విడిచిపెట్టినటువంటి ఇబాదత్ నమాజ్ అనమాట. రైట్? అందుకని నమాజ్ అల్లాహ్ తల వద్ద అత్యంత ముఖ్యమైనటువంటి, అత్యంత ప్రధానమైనటువంటి ఇబాదత్ అనమాట అది. రైట్? అల్హమ్దులిల్లా. సో ఇన్షాల్లా మనం ఇక్కడికి ఆపుదాం ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో మనం తహరత్ గురించి ఇన్షాల్లా మనం అక్కడి నుంచి మొదలు పెడతాం. ఓకేనా? ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 మినిట్స్లో వాటిని మనం ఇన్షాల్లా డౌట్స్ తీసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సారీ, ఇందులో చివరి హదీస్ ఒకటి ఉంది. అది చివరి హదీస్ చూడండి. అది మన బురైదా రదియల్లాహు తాలా అన్హు హదీస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అది అల్లాహ్ అక్బర్, దాన్ని నేను చెప్పలేదు. అది బురైదా రదియల్లాహు తాలా అన్హు హదీస్లో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మన మరియు అవిశ్వాసుల మధ్య గల వ్యత్యాసం సలాహియే. అంటే ఎవరైతే దాన్ని పూర్తిగా నిర్వర్తించారో వారు అవిశ్వాసగును అంటున్నారు. మన మరియు అవిశ్వాసుల గల మధ్యాహ్నము నమాజీ అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఏంటది?
అవిశ్వాసులకు మనకు మధ్య ఒక గీత అర్థమవుతున్నది, ఒక బ్యారియర్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అదేంటది? నమాజ్. నమాజ్ అనేటువంటిది ఎంతటి ముఖ్యమైనటువంటి, ఎంతటి ప్రధానమైనటువంటి ఇబాదత్ అని అంటే, ఎవరైతే ఎవరైతే 5 పూటల నమాజును ఎవరైతే 5 పూటల నమాజును నిర్వర్తిస్తారో వారు గీతకు యువతల వైపు ఉండి వారు విశ్వాసిగా పరిగణించబడతారు. మరి ఎవరైతే నమాజును తేలిగ్గా తీసుకుని ఆచరించారో, మరి ఈ యొక్క హదీస్లో మనకు కనిపిస్తున్నటువంటి నిర్వచనం ప్రకారం వారు మరి వారందరూ కూడా మరి వారు గీతకి యువతల వైపు ఉన్నారా, అవతల వైపు ఉన్నారా, వారు ఎవరికి వారు దాన్ని బేరేజ్ వేసుకోవాల్సిందనమాట. రైట్? క్లియర్గా ఇక్కడ అవిశ్వాసి అగును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అని అంటే ఎవరైతే నమాజులను ఆచరించారో వారు మరి తమ యొక్క ఇస్లాంల గురించి తామే పూర్తిగా బేరేజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ హదీస్ ప్రకారం. రైట్? సుబ్హానల్లా. నమాజ్ అందుకనే అటువంటి అద్భుతమైనటువంటి ఇబాదత్ అనమాట. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇన్షాల్లా. अल्हम्दुलिल्लाह, मुझे कोई डाउट नहीं है सर, अल्हम्दुलिल्लाह। అల్హమ్దులిల్లా. సో ఇందాక ఈ క్లాస్ స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం కదా, వచ్చే గురువారం నుండి ఇన్షాల్లా మనకు మన దాన్ని ఏమంటారు, ఉసూలుల్ హదీస్ టాపిక్ మొదలు పెట్టబోతున్నాం ఇన్షాల్లా. నేను ఇట్లా చాట్లో షేర్ చేసినటువంటి ఆ లింక్ని క్లిక్ చేసి ఆసక్తి గల వారందరూ కూడా దాంట్లో చేరవచ్చు ఇన్షాల్లా. మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్షాల్లా ఆ ఉసూలుల్ హదీస్ గ్రూప్లో మీరు జాయిన్ చేయవచ్చు. ఇన్షాల్లా సార్, నేను గ్రూప్ లో వేసాను సార్. ఓకేనా? సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. वालेकुम सलाम व అస్సలాము रहमतुल्लाहि व बरकातुहू सर। వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। జజాకల్లాహ్.